ప్రభునందు ప్రియులారా, యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేను అనుదినము దేవుని వాక్యాన్ని దేవుని ప్రియ దాసులతో దాసురాండ్రతో పంచుకోవాలనేటువంటి అభిలాష ఉన్నప్పటికీ అననుకూల పరిస్థితులు, అనేక రకాలైన కారణాలు మనుషుల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అయినా కూడా దేవుని యొక్క ఆదేశం వైపు అమలులో ఉన్నది. ఆయనకు లోబడవలసిన బాధ్యత పిలువబడిన ఆయన దీనదాసుడైన నా పైన దేవుడు ఉంచి ఉన్నాడు. అందువల్ల నేను ఈ సమయంలో ప్రియులైన మీ అందరి వద్దకు దేవుని వాక్యంతో వస్తున్నాను. మీరందరూ బాగున్నారని హృదయపూర్వకంగా నేను దేవుని దాసురాలు నమ్ముతున్నాను. మరి మా యొక్క ఈ చిన్ని ప్రయత్నమును కొందరు సహోదరులు క్రమం తప్పకుండా చూస్తూ ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇది షేర్ చేస్తే ఇంకా మంచిది అనేటువంటి ఆశ నేను కలిగి ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి భారం చొప్పునే ఇది జరుగుతుంది తప్ప ఈ ఇతరులు ఎవరో చేస్తున్నారు నేను కూడా చేయాలి అనే అభిలాష కాదు. తర్వాత దీని వెనుక ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రధానమైన కారణం దేవుడు ఇచ్చిన భారమే ఇది తప్ప కేవలం మరి వేరొకటి ఏమీ కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఎవరెవరైతే ఈ ఈ చిన్న దీన ప్రయత్నాన్ని మరి చూస్తూ ఇది దేవుని వాక్యమని, మేము దేవుని దాసులమని గుర్తించి ఇది మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నాము అనుకున్నట్టు కాక కొంత చూచి దాని ద్వారా ఆత్మ సంబంధమైన పురికొల్పు ఆశీర్వాదం పొందుతున్నారని నమ్ముతున్నాం. ప్రియులారా, అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి మనం నేర్చుకోవాల్సిన లేఖన సత్యాలు ఉన్నాయి, కానీ ప్రజల యొక్క జీవితాలు పూర్తిగా అనేక రకాలైన ప్రభావాలకు లోనవుతూ ఉన్నాయి. సందిగ్ధ పరిస్థితులు, జీవిత పోరాటము అనేకులకు పెద్ద పరీక్షగా ఉన్నది. నాతో సహా మనందరం కూడా ఈ పోరాటంలో ఉన్నాము. ఇది సులువైంది కాదు. ఈ లోకంలో మనం నివాసం ఉంటున్నాము. ఈ లోక నివాసం కూడా మనకు అంత పరిపూర్ణంగా ఆనందాన్ని ఇచ్చేదిగా లేకపోయింది, ఆస్వాదించడానికి అనువైందిగా లేకపోయింది. అయినా కూడా దేవుని మహాకృపయే మనని ఆవరించి మనం నడిపిస్తున్నందువల్ల ఈ ప్రయాసలో, ఈ ప్రయాణంలో దేవుని కృప చొప్పున ముందుకు కొనసాగలుగుతున్నాం. ఎవరెవరైతే ఈ యొక్క వర్తమానం వింటున్నారో అటు ప్రియులందరికీ యేసు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, ఇది మీకు సాధ్యమైతే, ఇది మీకు సబబుగా భావించితే మీరు తప్పక ఇతరులకు దీన్ని షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఒక తలంపు, ఒక వాక్యం ఏంటంటే అది పరిశుద్ధ లేఖనంలో ఎఫెసీ పత్రిక, ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక. నేను కొన్ని వచనాలు చదువుతాను, 2-3 వచనాలు, తర్వాత ఒక వచనం మీద ఆధారపడి కొన్ని విషయాలు, దానికి అనుబంధమైన విషయాలు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నూతన నిబంధన గ్రంథంలో అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 9 వచనాల వరకు, లేకపోతే కొన్ని వచనాలు 5 నుండి చదువుతానండి. 5 నుంచి చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. ఎఫెసీ 6వ అధ్యాయం 5వ వచనం నుంచి. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబట్టుకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో
దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. 10-11 నేను చెప్పాలనుకుంటున్న కొన్ని తలం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక భయంకరమైన పోరాటంలో ఉన్నామనియు మనం ఉంటున్నటువంటి ఈ లోక జీవితము ఏదో సుఖప్రదమైనది కాదని మనం పౌలు గారు రాసినటువంటి పరిశుద్ధ లేఖనములను బట్టి చదివిన మనకు అర్థమవుతున్నటువంటి ఆత్మీయ సత్యాలను బట్టి మనం తెలుసుకుంటున్నాం. అయితే దేవుని ప్రియబిడ్డలారా, మనము ఏది చేసినా కూడా ఇది మనుషుల కొరకు కాదండి. మనము చేసేది దేవుని కొరకు చేస్తున్నామనే స్పృహతోటే చేయాలి. మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడని దేవుడు తన దాసులకు తన పరిశుద్ధ లేఖనం ద్వారా తెలియచేశారు. కనుక 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం 31లో ఈ భాగాన్ని మనం ఇప్పుడు నేను చెప్పిన వచనాన్ని మనం చూస్తాం. దేవుడు తన మహిమను బట్టే ఆలోచిస్తూ ఉన్నాడు తప్ప ఆయన నామము అసమానమైన నామము, ఆయనను పోలినవాడు ఒక్కడు లేడు. ఆయనతో పోల్చుటకు భూమి మీద నరుల్లో కానీ ఆకాశ మండలంలోని ఎవరు కానీ లేరు. ఆయన ఒక్కడే మరి యోగ్యుడై యుక్తమైనటువంటి దానిని చేయుటకు నరుల ఎడల తనకున్న ప్రేమ చేత కుమారుడైన క్రీస్తును బట్టి ఈ లోకంలో ఆయన కొనసాగిస్తున్న కార్యములు అద్భుతమైన కార్యాలండి. అందువల్ల పౌలు గారు రాసి హెచ్చరించిన రీతిగా తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఈ లోకములో అనేక రకాలైన బలాలు ఉన్నాయి. బలము అనేసరికి శారీరక దృఢత్వము, లేకపోతే మన కేవలము ఏదో బలాన్ని కండలు పెంచుకుంటే అది బలం అని అనుకోలేను. వాక్యం ప్రకారం నాకు గ్రహించినంత వరకు మనకంటే చాలామంది బలాఢ్యులు ఉన్నారు, లోకస్తులు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు. ఈ బలము వారికి పనిచేయదు, మనకి పాక్షికంగానే అది ఉపయోగపడుతుంది ఎవరికైనా. అయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండాలి అంటే తర్వాత చెప్తున్నాడు పౌలు గారు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని దాంతో యాడ్ చేస్తున్నారు పౌలు గారు. మనం బలాఢ్యులమై ఉంటేనే ప్రభువునందు ఉన్న బలముతోటే బలవంతులమై ఉండాలి తప్ప మన దేహ సంబంధమైన, ఐహిక సంబంధమైన, లోక సంబంధమైన తెలివితేటలు, ఈ లోకములో ఉన్న జ్ఞానము, ఈ లోకములో ఉన్న బంధువర్గము, అసలు ఎవరు ఏది అన్నడు మనకు అవి ప్రయోజనకరము కానే కావు. అవి మనకు నిజమైనటువంటి బలము ప్రభువునందు, ఆయన పరిశుద్ధ లేఖనమందు, ఆయన ఆత్మయందు మనకు ఇట్టి బలము దొరుకుతుంది. కనుక మనం పోరాడున్నది కూడా 12వ వచనంలో 10, 11, 12 నేను 12వ వచనం చదువుతున్నా. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము.
కనుక మనం పోరాటంలో ఉన్నాము. ఆ పోరాటము మనది కాదు, మన శరీరముతో మన బలముతో చేయలేము. ఆకాశమండలములో ఆసీనుడై ఉన్న సర్వోన్నతుడైన దేవుడు అనుగ్రహించు బలముతో, మహిమతో, ప్రభావంతో మనం ఆ పోరాటం చేయగలుగుతాం. అయితే పౌలు గారి ద్వారా దేవుడు ముందుగానే మనకు తెలియచేశారు. ఏమని తెలియజేశారు ప్రియులారా? మనం ఆలోచన చేస్తే, మనం గమనించినట్లయితే, మనం పోరాడున్నది శరీరాలతో కాదు, అయితే రక్తమాంసములతో కాదు, ఇది శరీర సంబంధులైన మనుషులతో కాదు. ఇది మరి మనం చదివినట్లయితే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటము మనం దేవుని నమ్ముకుంటేనే ఈ పోరాటం. దేవుని నమ్ముకోకపోతే, దేవుని పక్షము వహించకపోతే, దేవుని సత్యాన్ని ఆశ్రయించకపోతే, దేవునిపై ఆధారపడకపోతే మనకు పోరాటమే లేదు. హల్లెలూయా. మనకు వ్యతిరేకంగా సాతానుడు పోరాడుతూ ఉన్నాడంటే వాడు మనలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బకొట్టాలని, మనలో ప్రభు యొక్క కార్యమును జరగకుండా, కొనసాగకుండా, మనం ప్రభు పక్షమున ఉండకుండా, ప్రభు నీతిని ఆశ్రయించకుండా, ప్రభు సత్యాన్ని బట్టి మనం ఆధారపడకుండా, శరీర సంబంధమైన బలముపై మనం ఆధారపడేటట్లుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడండి. అయితే అపవాది యొక్క ఈ తంత్రములు మనలను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. తంత్రాలు ఏమిటా తంత్రాలు అనేది చాలాసార్లు మనం ఆలోచన చేయము. అపవాది యొక్క తంత్రములు ఏమిటవి అని ఎప్పుడైనా మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించే శక్తి ఈ లోకంలో మంత్రగాడు, సాతానుడు, అబద్ధికుడు, అపవాది శోధకుడు, నీతి విరోధి, అబద్ధమునకు జనకుడైన అపవాదితో పరిశుద్ధులైన దేవుని ప్రజలకు విరోధముగా వాడు పోరాటం చేస్తున్నాడు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కడు వానికి విరోధిగా వాడు చూస్తూ ఉన్నాడు. అయితే మనం ఆదిలోనే చూస్తూ ఉన్నాం వాడి అపవాది యొక్క తంత్రములు ఏమేమిటో, అవి ఎలా వాటిని ఎదిరించాలో మనం చూసినట్లయితే, ఆది కాండములో మనం చూస్తున్నాం 3వ అధ్యాయము 1వ వచనంలో. ఆది కాండము ఇవన్నీ వచనాలు తీయడానికి బహు కష్టతరంగా, ఈ చిన్న స్వల్పమైన పేపర్ ఎవరైనా ప్రక్కన ఉండి చదువుతూ సహాయపడితే చాలా బాగుంటుంది. కానీ మరి మనకి ఇప్పుడు ఎవరు లేరు. నేనే నాకు చేతనైనంత మేరకు ఆయా వచనాలు తెరిచి ఏదో చెప్పేసేయటం కాదు, కానీ అందులో ఉన్నటువంటి దానిని కోట్ చేయటం వల్ల సత్యాన్ని మాత్రమే మనం పట్టించుకుంటున్నాం. మనకి వేరే ఏది అవసరం లే. 3వ అధ్యాయంలో 1వ వచనం, ఇక్కడ దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. దేవుని బిడ్డలారా, సాతానుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలను ప్రజలు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారో పరిశోధించడానికి వాడు ప్రశ్న వేస్తాడు. మీ తోటలో ఫలము తినొద్దని దేవుడు చెప్పాడా అంటే, నిజమే దేవుడు తినవద్దు అన్నాడు కదా. ఆ విషయాన్నే ఇక్కడ మన ఆది తల్లి అయిన శరీరులందరికీ, ఆమె జీవం కలిగిన ప్రతి ఒక్కరికి తల్లి కనుక ఆమె మాట్లాడింది. అవును, అందుకు అయితే అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను, 2వ వచనం, 3వ అధ్యాయం ఆది కాండం 2వ వచనం, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలము
లను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అని. ఇక్కడ హవ్వ దేవుని యొక్క మాటలు మర్చిపోయినందువల్ల దేవుడు ముట్టను కూడా ముట్టవద్దని చెప్పాడని చెప్తా ఉన్నది. ఇది వాస్తవం కాదు. సో సాతాను యొక్క శోధనను బట్టి మనుషులు దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకోకుండా దేవుని మాటలకు కొన్ని కలపడం వల్ల మానవుని యొక్క వేదాంతము, మానవుని యొక్క తత్వము దేవుని యొక్క మాటలతో జత కలపడం వల్ల దేవుని యొక్క అచంచలమైన, ఎవడు ఎదిరింపజాలని శక్తివంతమైన పరిశుద్ధ లేఖనము మనుషుల దృష్టిలో అది పలచన చేయబడుతూ ఉన్నది, కించపరచబడుతూ ఉన్నది. హవ్వకు ఒకటి యాడ్ చేసి చెప్తా ఉందన్నమాట. అయితే అపవాది ఆమె హృదయంలో ఒక శోధన, ఒక విధమైనటువంటిది అనుమానపు బీజము వాడు నాటి ఉన్నాడు. దేవుని యొక్క శక్తివంతమైన వాక్యమును సందేహించడము సాతాను యొక్క పని అన్నమాట. అది వాని యొక్క తంత్రం. అది ఏంటి? దేవుని యొక్క అధికారమును తక్కువ చేయడము, దేవుని అధికారమును లోబడకుండా దాన్ని ప్రశ్నించడము, మనుషులలో అస్పష్టతను మరి అనిశ్చితిని కలుగు చేయడము, పరిశుద్ధ లేఖనాలలో ఉన్న వ్రాయబడిన దాని పట్ల మనకున్న విశ్వాసాన్ని సడల చేయడం, అది వాడు చేసేటటువంటి మొట్టమొదటి పని. ఈనాడు సంఘాలలో అనేక మంది మరి బైబిల్ యొక్క పరిశుద్ధ లేఖనం యొక్క అధికారము, దానిలో ఉంచవలసిన విశ్వాస పరిమాణమును మరి తక్కువ చేయటానికి లోక సంబంధమైన ఉపదేశాలు, లౌకికమైన తత్వము, ఉపదేశము, బోధలు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏళ్లకొరది అక్కడే పరిశోధనలు అనుకుంటా అమూల్యమైన సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకుంటూ మరి వారు చాలామంది మనుషులు ఈ రోజున సాతాను యొక్క ఉపదేశాల వైపు లాగివేయబడుతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రియులారా. అయితే దేవుని యొక్క సిద్ధాంతాన్ని ఈ సమకాలీన సమాజ అవసరాలకు అనుగుణంగా, ఆలోచన విధానాలకు అనుగుణంగా సాతానుడు మనుషులను వంచేస్తూ దేవుని యొక్క మాటను, దాని విలువను తక్కువ చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము ఈ వచనాలు చదివితేనే దానిలో ఉన్న భావాన్ని మనం దాని ప్రాధాన్యతను గుర్తుపడతాం. అంతేగాని ఏదో వచనం చెప్పేసి రాసుకోవటం కూడా చాలదండి, తీసి చదవాలి. వాక్యం చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అనుకుంటా నేను పోతే సమయం ఇంత అవ్వదు నాకు కూడా. కానీ అందులో ఉన్నట్లుగా చదివి వినిపించితే అపవాది యొక్క శోధన చాలా వరకు మన మీద పని చేయకుండా దేవుని బిడ్డలకు అది ఆదరణగా సత్యాన్ని మరి గ్రహించుకోవడానికి సహాయకరంగా ఉంటుంది. 119వ కీర్తన 89వ వచనం నేను చదువుతున్నాను. 89వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది: యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది, అది ఎన్నడూ ఎవరు కదిలించబడజాలని ఆశ్చర్యకరమైన దేవుని సజీవమైన వాక్యము. ఈ వాక్యమును నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు. ఈ వాక్యంపై ఆధారపడిన వారు ఎన్నటికీ నిందించబడిన, అవమానమునకు తాత్కాలికంగా గురి అయినా సత్యముగానే ఉంటుంది తప్ప దేవుని యొక్క సత్యము ఎన్నడూ అది సవాలు చేయబడదు. తాత్కాలికంగా మనుషులు, బుద్ధిహీనులు, దేవుని సత్యాన్ని ఎరుగని వారి లోకంలో వివాదం చేస్తూ ఉంటారు తప్ప
ఈ వాక్యము ఎన్నటన్నటికీ ఆకాశ మండలంలో దేవుడు దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియులారా, ఆదికాండం 3వ అధ్యాయంలోనే 4వ వచనంలో మనం చదివినట్లయితే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు చావనే చావరు అనే ఒక భయంకరమైన అవాస్తవమైన అబద్ధాన్ని, దేవుని మాటను నేరుగా వాడు ధిక్కరిస్తూ ఉన్నాడండి. ఇది ఘోరమైన నేరము. మనుష్యులు ఈ విధంగా అపవాది సంబంధులు అనేకులు బయలుదేరారు. దేవుడు మీరు చస్తారని దేవుడు చెప్తా ఉంటే మీరు చావనే చావరు. అబ్సల్యూట్లీ అగైన్స్ట్ గాడ్స్ వర్డ్. దేవుని మాటకు పూర్తిగా విరుద్ధంగా అవిధేయుడైన అపవాది, అబద్ధమునకు జనకుడైన అపవాది, దేవునికి నీతికి విరోధి అయిన అపవాది, మనుష్య జాతి యావత్తుకు విరోధి అయిన అపవాది ఈ లోకంలో ఇలాగున వంచనకు పాల్పడుతూ ఉన్నాడండి. అయితే సాతాను యొక్క ఈ కుయుక్తి, వాని యొక్క తంత్రము ఏమిటయ్యా అని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యమును వాడు బ్లంట్గా నేరుగా వాడు దాన్ని అపోజ్ చేస్తాడన్నమాట. ఎంత కీడు, నీచమైన, దౌర్భాగ్యమైన అసత్యము ఆ స్త్రీ యొక్క హృదయంలో నాటుతూ ఉన్నాడు ఈ అపవాదిగాడు. అందుకు సర్పము, మీరు 4వ వచనంలో చూడండి, 3వ అధ్యాయం ఆదికాండం 4వ వచనంలో, మీరు చావనే చావరు అంటున్నాడు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పారు. దేవుడికి మీరు కూడా దేవతల వలె, అంటే దేవుని ప్రజల వలె, పరలోక సంబంధులైన దేవదూతల గణముల వలె, ప్రధానుల వలె మీరు అయిపోతారు అనేది దేవునికి ఇష్టం లేదు అన్నట్టుగా వాడు ఒక చెడు విషయాన్ని, అవాస్తవమైన దానిని, మరి దేవుడు తన కుమారుని ద్వారా తన పోలికలోనికి ప్రతి మానవుడు మార్చివేయబడాలని, వారు ప్రభువును పోలి నడుచుకుని వలనని దేవుడు కోరుకుంటూ ఉండగా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో ప్రతి మానవుడు సమాధాన స్థితిని పొందవలని దేవుడు కోరుకుంటూ ఉండగా, ప్రియులారా, మనుష్య మాతృలను మోసగించు అపవాది ఇలాగున వాటికి అబద్ధం, వాస్తవాన్ని మనుషులలో చొప్పిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దాసులారా, దాసురాండ్రారా, సాతానుడి యొక్క కుయుక్తి ఈ నేటి దినానికి దీన్ని మనం అన్వయించుకొని చూసినట్లయితే, దేవుని యొక్క సత్యము అసత్యమని, దేవుని యొక్క నీతి అవినీతి అని, దేవునికి పూర్తిగా దేవుడు తూర్పు అయితే సాతానుడు పడమర, అంటే ఈ రెండింటికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత ఎడమున్నది, అంత అబద్ధములను వాడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. అనాది నుండి మనుష్య జాతి చెడిపోవడానికి కారణం అపవాది యొక్క అనంతమైన వాడి అబద్ధ బోధలు, మనుషులను మోసగించు ఉపదేశాలు, ఎలాగున దేవునిని వ్యతిరేకిస్తూ వాడు పలుకుతున్న సత్యాలు నేటి సమాజాన్ని కృంగతీస్తూ ఉన్నాయి. దేవుని నామాన్ని వాడు అవమానించడానికి వాడు ఎన్ని ప్రయత్నములు చేసినా దేవుని యొక్క నీతి ఎన్నడూ అవినీతిగా వాడు మార్చలేడు. దేవుని యొక్క రూపముగా వాడు ఈ లోకంలో విగ్రహములను తయారు చేయించాడు, కానీ దేవుని నీతిని ఎన్నడూ అవినీతిగా వాడు చేయలేడుగాక, చేయలేడు. అయితే దేవుని యొక్క జవాబు ఈ రోజున భయంకరమైన ఈ అబద్ధ బోధ, అపవాది సంబంధమైన తంత్రమును బట్టి, మనుషులు చిక్కుకుంటున్న ఈ చిక్కులను బట్టి ఒక నిత్యమైన తీర్పు, పరిశుద్ధ లేఖనములను బట్టి లేఖనానుసారమైన పరిశుద్ధతను మానవుడు అలవర్చుకోకుండా, మరి క్రీస్తు ప్రభు యొక్క విశేషమైన స్థితి, ఆయన వ్యక్తిత్వము, ఆయన పాప రాహిత్యము, పాపము ఆయనకు సంబంధమే లేదు. హల్లెలూయా. పాపమునకు నిమిత్తమే లేని వాడాయన, పాపముగా చేయబడి మనుషుల పక్షమున మనుషులకు నీతిమంతులుగా చేయుట కొరకై ఆయన మనుష్య మాత్రుడయ్యాడు.
శిలువమ్రానుకు అప్పగించబడినాడు, అన్యాయపు తీర్పు పొందాడు, శిక్షను భరించాడు. అయితే వాస్తవికమైన పాపం యొక్క వాస్తవికత మరి ఈ నేటి దినాలలో సాతాను యొక్క తంత్రమును బట్టి ఈ నేటి దినాల్లో దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క జవాబు ఏమిటి? వాడు పలుకుతున్న ఈ అవిధేయత మాటలు, అక్రమమైన అవినీతి మాటలు దేవుని యొక్క జవాబు. రోమా పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూస్తే, నూతన నిబంధనలలో రోమా పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు రాస్తున్నారు అద్భుతంగా. రోమా 3:4లో చూడండి, 3:4లో ఇలా రాయబడింది: నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. హల్లెలూయా. దేవుడు సత్యవంతుడు కాక మానడు, కాకపోడు. దేవుడే అనటన్నటికి సత్యవంతుడై ఉన్నాడు. అబద్ధికుడు ప్రతి మనుషుడును అబద్ధికుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రియులారా. దేవుడే అబద్ధికుడనో, ఆయనలో లోపముందనో, ప్రభు పరిపూర్ణమైన మానవుడు కాదనో, ఇద్దరు పరిపూర్ణ దైవత్వము పరిపూర్ణమైన మానవత్వము ఒకే శరీరంలో ఎలా కోఎగ్జిస్ట్ అంటే ఏకకాలంలో వారు ఎలా ఉండగలరు? ఈ రెండు విభిన్నమైనటువంటి తత్వములతో క్రీస్తు ఎలా జీవించారు అనే ప్రశ్న అపవాది యొక్క తంత్రములను బట్టి ఆధునిక మానవుని మనస్సులో, మస్తిష్కములో నాటబడుతూ ఉన్నది. కానీ దేవుడు అన్నిటికీ సత్యవంతుడై, నీతిమంతుడై, మార్పు లేనివాడై ఉన్నాడు. ఆయన నీతిమంతుడే తప్ప అవినీతిమంతుడు కాడు. మరి మనం ఈ లోకములో గమనించినట్లయితే సత్యముతో అసత్యమును కలిపి దాని యొక్క విలువను తగ్గించడానికి సాతానుడు చేసే ప్రయత్నం. ఉదాహరణకి మనం చూసినట్లయితే ఈ లోకములో అబద్ధ సంబంధముతో కూడిన అబద్ధములతో నిండిన మానవుని యొక్క ఆధునిక మతము ఏంటి? అందులో వాడు చేసిందంటే, వాడు అందులో కొంత సత్యం ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది, ఎంతో కొంత నైతికత ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది, ఎంతో కొంత లేఖనమును అందులో చొప్పించినట్లుగా మనకు కనిపిస్తుంది. అది మానవుని యొక్క స్వయంగా మానవుడు తన కొరకు తాను సిద్ధపరచుకుని మత విధానం. దిస్ ఈజ్ కాల్డ్ ఫాల్స్ రిలీజియన్. అసత్య సిద్ధాంతములతో కూడిన అవాస్తవికమైన మతము, ఫాల్స్ రిలీజియన్ అంటాం ఇంగ్లీష్లో. మరి ఇటువంటి వారు ఏం చేస్తారు చూసినట్లయితే, ఈ అబద్ధికులు ఈ మతం అనే దాన్ని ముసుగు పెట్టుకొని తిరుగుతున్నటువంటి మానవులు 2వ కొరింథీ పత్రికలో మనం చూస్తే, ప్రతిదానికి కూడా లేఖనముతోటే వివరించాలనేటువంటి ఆశ నన్ను ఎక్కువ సమయం తీసుకొని దేవుని దాసులైన నా ప్రియ సహోదరులతో ఎక్కువ సమయం తీసుకుంటారేమో అయ్యగారు సుధీర్ గారు, ఆయన వాక్యం వినలేమేమో అనుకుంటారు. కాదండి, మనకే మేలు. మన ఆత్మ సంబంధమైన కనువిప్పు కలుగుట వల్ల మోసగింపబడము, దేవునికి అవమానము మనం తేము. అందుకనే 2వ కొరింథీ 11వ అధ్యాయం అండి 14వ వచనం. 2వ కొరింథీ 11:14లో ఇలా, అసలే భయంకరమైన ఎండ వేడిమి, దానికి తోడు ఇప్పుడు కరెంట్ పోయింది. పర్వాలేదు, యేసయ్య కృప చాలు. 2వ కొరింథీ మరి 14వ వచనం ఇలా రాయబడి ఉంది. ఇప్పుడు చెప్తూ ఉండగా కరెంటు పోయిందండి, మధ్యలో హఠాత్తుగా ఆగిపోయింది. అది ఎనటనటికి
ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడే మీకు మనవి చేస్తున్నాను. సాతానుడు ప్రతిదానికి వాడు ఆటంకమే కలుగజేస్తాడు. సత్యాన్ని గురించి మాట్లాడిన పరుక్షణమే దానికి విరోధమైన. ఇప్పుడు గమనించండి, ఆపేశాడు వాడు. ఏది? సాతాను గురించి బైబిల్లో రాయబడిన సత్యాన్ని నేను చెప్తున్నప్పుడు వాడు వెంటనే వాడు అన్నిట్లో పనిచేస్తాడు. మనుషుల్లో పనిచేస్తాడు, పరిస్థితులలో పనిచేస్తాడు, ప్రభావితం చేస్తాడు. కానీ అంతిమంగా వాని దగ్గర పరిపూర్ణమైన శక్తి లేదు. ప్రభువే శక్తిమంతుడు. చూడండి, నేను అతి కష్టం మీద పరిశుద్ధ లేఖనమును 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో సాతానుని యొక్క వాని కుయుక్తిని గురించి నేను తెలియజెప్తున్న తరుణంలోనే అది వాడు పని అని నేను నమ్ముతా హృదయపూర్వకంగా. ఎందుకంటే వాడు ప్రవేశించని ప్రదేశం లేదు, వాడు పనిచేయని వ్యవస్థ లేదు. వాడు ప్రతి మనుషుని ప్రభావితం చేస్తున్నాడు. ప్రతి పరిస్థితిని వాడు అధిగమించి మానవులు దాని ద్వారా డైవర్ట్ చేయటానికి, దేవుని నీతిని వాడు నేర్చుకోకుండా, సత్యాన్ని వినకుండా, వాని గురించి దేవుని పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందో, దేవుని భక్తులు ఏదైతే విని కేర్ఫుల్గా సంయమనంతో జాగరూకత వహించవలసి ఉన్నారో అది ఆ విషయాలను అడ్డుపడుతూ ఉంటాడు. 14వ వచనంలో 11:14 2 కొరింథీ పత్రికలో పౌలు గారు రాశారు, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొని కొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇవాళ చాలామంది భక్తి పరుల వలె మనుషులు నటించవచ్చు. వారి వ్యక్తిత్వ లోపాలు ఉండవచ్చు, వారు భయంకరమైన స్కామ్స్ చేయవచ్చు, వారి చరిత్ర అంతగా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండకపోవచ్చు. వాస్తవానికి మనుషులందరూ అవినీతి పరులే. కానీ ఈ ఘోరమైన కుతంత్రములలో నుండి విడుదల పొంది క్రీస్తు ప్రభు యొక్క నీతిని స్వతంత్రించుకొని విశ్వాసము ద్వారా మరణంలో నుండి జీవములోనికి, యేసు ప్రభు యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తోడుకొని రాబడిన మనము అప్పటి వరకు అంధకారములో పడి ఉన్న మగ్గుతున్న మనలను ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, సత్యంలోనికి తోడుకొని వచ్చి ప్రతిష్ఠించుట వలన సజీవమైన ద్రాక్షావల్లిలో మనలను అంటుకట్టి ఫలింపజేయవలనే ఆశతో తండ్రి అయిన దేవుడు తన కుమారుల్లో మనని ఏర్పాటు చేసి ఉంటుండగా అపవాది వాని క్రియలు వాడు కొనసాగిస్తున్నాడు. వాని యొక్క దుష్క్రియలను గూర్చిన అనుభవ జ్ఞానం మనకున్నట్లయితే వాడి ద్వారా మోసగించబడము, మనం మోసగింపబడిన క్షణికాలము వెంటనే తేరుకొని మరి మహోన్నతుడైన దేవుని బిడ్డలుగానే లోకములో మనం జీవించడానికి ఎక్కువగా దేవుని సహాయము, మద్దతు, సహకారం మనకు దొరుకుతూ ఉంటుంది. ఇట్టి విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఆశతో ఈ విషయాలన్నింటినీ అన్నిటినీ సిద్ధపరచుకొని పరిశుద్ధ లేఖన సారాంశాలు నా ప్రియ సహోదరులు ఎవరు వింటే వారికి ఇది ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తున్నారని నేను చెప్తూ ఉన్నానండి. అయితే దేవుని ప్రియ బిడ్డలారా, ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదని పౌలు గారు మనకి తెలియజేశారు. కనుక ఇందులో మనం ఆశ్చర్యపోకుండా సత్యము కొరకే ఆరాటపడుతూ పోరాటము చేస్తూ పోరాట పటిమతో మగసిరి కలిగి పోరాటము కొనసాగించేవారుగా మనం ఉండాలని మన దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ నేటి దినాలకు ఈ పరిశుద్ధ లేఖనం యొక్క అన్వయింపు ఎలాగంటే అపొస్తలుల కార్యములలో 17వ అధ్యాయము పౌలు గారు చెప్పిన ప్రతి మాట, అంటే పరిశుద్ధ లేఖనములో వ్రాయబడిన ప్రతి మాటకు ఒక జవాబు. అపొస్తలుల కార్యములు 17:11లో ఈ మాట మనం వినాలి. ప్రతి ఒక్కరూ కూడా విని దాని ప్రకారము సత్యాన్ని మనం నిర్ధారించుకోవాలి. 11వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం అండి. 17వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ పౌలు గారు లూకా
వైద్యుడైన లూకా వ్రాసినటువంటి ఈ శ్రేష్టమైన దేవుని వాక్యములో 17:11 ఇలా వ్రాయబడి ఉంది. తీస్తూ ఉన్న ఇంకా చూడండి, కంటి చూపు శోధన, శరీర బలహీనత శోధన, కరెంటు రావడం పోవడం అది ఒక శోధన, మధ్యలో దేవుని ప్రేమతో ప్రజలకు మేలుకరంగా ఉండుట కొరకు హెచ్చరికపూర్వకంగా ఇది మేలుగా పరిణమించాలనే ఆశతో ఆకాంక్షతో నేను చేస్తున్న ఈ ప్రయత్నం అడ్డుకోవడమే వాడి పని. 17:11 అపొస్తలుల కార్యములో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఇది దేవుని బిడ్డలు చేయవలసిన పని. దిస్ ఈజ్ ద ప్రాక్టీస్. This ought to be the practice of all Bible believing, God honoring Christians who want to grow into the likeness of Christ. క్రీస్తును పోలి జీవించాలనేటువంటి ఆశ ఆకాంక్ష ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన ఒక ముఖ్యమైనటువంటి ఆశ, లక్ష్యం. మరి లేఖనంలో ఉన్నది మనం విన్నదంతా నిజమే అని అనుకొని గుడ్డెద్దు చేలో పడిపోయినట్లు కాకుండా, విన్నది ఆ ఫలానా దైవజనుడు మన దైవ సేవకుడు మనకు చెబుతున్నది లేఖనానుసారమైనదా కాదా. ఇది ఎలా ఉంటుందంటేనండి, మన ఆహారము మనం భుజించితేనే మన శరీరానికి ఆరోగ్యం. మనము నేర్చుకునే సత్యము దాన్ని రూఢిగా అది సత్యమని, దేవుని పరిశుద్ధ లేఖనమని, దాన్ని ఎవడో మార్చలేడని, దేవుని యొక్క సజీవమైన పరిశుద్ధ లేఖన సారాంశమని మనం వ్యక్తిగత పరిశోధన చేసి లేఖనాలను అలా ఉన్నవో లేవో ఈ బెరయ వారి వలె 17:11 వ్రాయబడిన ప్రకారం అపొస్తలుల కార్యముల్లో మనం పరిశోధన చేసుకునేది సత్యమని రూఢిగా తెలుసుకుని మనం పుస్తకాల్లో రాసుకోవాలి, బైబిల్లో నోట్ చేసుకోవాలి, మన అంతరంగంలో దాన్ని బండగుర్తుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రేమతో మీ సహోదరుడిగా తెలియజేసి, నేను బైబిల్ పండితుండనో ఇంకేదాని కాదు, దేవుడిచ్చిన జ్ఞానం చొప్పునే పరిశోధన చేస్తేనే ఎవరికైనా సత్యాలు తెలుస్తాయి. ఒక స్థిరమైన అభిప్రాయం ఆ వ్యక్తికి కలుగుతుందండి. ఇప్పుడు ఇది మూడవది నేను చెప్పాను, ఏది వాడు సత్యం. మొట్టమొదటి వాడు చేసే పని ఏంటంటే అసలు దేవుని యొక్క వాక్యమును ప్రశ్నిస్తాడు వాడు. రెండవది వాడి యొక్క తంత్రము, దేవుని యొక్క వాక్యమును నిరాకరిస్తాడు. మూడవదిగా సాతాను యొక్క మూడవ తంత్రము ఏంటంటే దేవుని యొక్క సత్యమును లౌకిక మానవుని యొక్క ఆధునిక కాలపు ఉపదేశాలు, మనిషిని యొక్క ఉద్దేశములు దేవుని వాక్యంతో జత కలిపి మిక్స్ చేసి వాడు అందిస్తూ ఉంటాడు. ఇది నీతి బాహ్యమైన చర్య, సాతానుని యొక్క క్రియ. వాడు వేషం వేసుకొని నీతిమంతుల వేషం వేస్తాడు, మాటలు బాగా చెబుతాడు, సత్యము చేయడు, సత్యమును అంగీకరించడు, సహవాసం చేయడు, పరిశుద్ధత ఉండదు, దొంగ బ్రతుకు, అబద్ధమైన మాటలు ప్రచారం చేస్తూ ఉంటాడు. వాడు అబద్ధికులతో కలిసి ఉంటాడు. లోక సంబంధమైన సాతాను యొక్క శక్తిని ఆశ్రయించిన వారి చేతులు బలపరుస్తూ లోకాధికారి యొక్క కనుసన్నలలో వాడు తిరుగుతూ ఉంటాడు. ఆధునిక కాలపు అపవాది శోధనలను, తంత్రములను ఎరిగి మనం వాడిని ఎదిరించేవారుగానే ఉండాలి తప్ప మరి వాడిని మనం ఎదిరించకుండా మనం వానితో చేతులు కలపలేము, ఏకీభావమును కలిగి ఉండలేము. ప్రియమైన దేవుని దాసులారా, 4వ తంత్రము, ఇన్ని రకాల తంత్రాలు ఉన్నాయని నేను నేర్చుకున్నానండి. 4వ తంత్రము మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 1 నుండి 11 వచనంలో వ్రాయబడిన పరిశుద్ధ లేఖన సారాంశము. ఆ లేఖనాన్ని మనం చదివినట్లయితే మత్తయి సువార్త 4:1 నుంచి 11 పరిశుద్ధ మత్తయి సువార్త మొట్టమొదటి సువార్త అది బైబిల్లో. ఇక్కడ
4వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు ఇక్కడ మనం జాగరూకతతో చదివితే అక్కడ ఉన్నది ఏంటండి? నేను చదువుతున్నాను, చూడండి, మీరు గ్రహించుకోవాలని. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా అని వ్రాయబడి ఉన్నదని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పింది. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదాని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, ఇలాగున నీతిని ఎదిరిస్తూ సాక్షాత్తు శరీరధారిగా వచ్చిన సర్వోన్నతుడైన దేవుని సజీవుడైన కుమారుణ్ణి, ఆయన అసమానుడు, ఆయనే సృష్టికర్త, అన్నిటికీ పైన ఉన్నవాడు, అట్టి దేవుని ప్రియ కుమారుని మోసగించాలని ఆయన పరిశుద్ధ లేఖనముతో వాడు ప్రయోగం చేసి అబద్ధాలను వాడు చెప్పి, అంటే వాక్యంలో ఉన్న వాటిని కొన్నింటి చెప్పినంత మాత్రం చేత ప్రభు ఏమని చెప్పారు చివరికి వాడిని, సాతానా పొమ్ము, వెళ్ళు, నీవు ఆయనకు మాత్రమే మొక్కు, దేవునికి లోబడు అని ప్రభు వాడిని హెచ్చరించగా వాడు అక్కడి నుండి పారిపోయాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ నేటి దినాన పరిశుద్ధ లేఖనాలు మనం ఎరిగి ఉండకపోతే, ప్రభు అయిన యేసు కూడా తెలిసిన వాడు ఏవేవో చెప్పి ఎంతోసేపు సమయాన్ని ఇక్కడికి అక్కడికి త్రిప్పి ఆయన ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఏదో చెప్పితే ఆయన మార్చుకున్నాడు ఆయన ఆలోచన. సాతాను యొక్క నోరు మోయించినాడు. హల్లెలూయా. సత్యమునకు ఆ శక్తి ఉన్నది. ఆయన సత్యవంతుడును, ఆయన వ్రాయించిన పరిశుద్ధ లేఖనము అజేయమైనది ఉన్నది. కనుక అపవాది తంత్రములను ఈ నేటి దినాన మనము ఎదిరించాలంటే మనకు దేవుని యొక్క సత్యము ఎంతో మనం ఎరిగి ఉండుట అవసరమై ఉంటుంది. 4వది మనం చెప్పాము, వాడు 4వ తంత్రము, వాడు శోధిస్తాడు. యేసు ప్రభువారినే వాడు శోధించడం మానలేదు. ఆయన వెంబడించున్న ఆయన బిడ్డలమైన మనకు శోధన తప్పదు. ఈ లోకంలో వాడు మనని గురి చూసి లక్ష్యం పెట్టి వాడు ఆ అగ్ని బాణాలు మన వైపు సంధిస్తూనే ఉంటాడు, అనుమానమే లేదు. నీవు దేవుని కుమారుడు అయితే అని దేవుని కుమారుడితోటే వాడు చెప్తా ఉన్నాడు. కాడా, ఆయన కుమారుడే. వాడిని ఎదిరించాడు, ప్రతి విషయాన్ని వాడిని నోరు మూయించాడు. నీవు నేను అట్టి ఆత్మ సంబంధమైన పరిశుద్ధ లేఖన సారాంశాలు సత్యాలు ఎరిగి ఉన్నామా, లేకపోతే అబద్ధపు మాటలు అపవాది యొక్క ఉపదేశాలు విని మోసగించబడుతున్నామా? సాతానుడు ఈ రోజున మన యొక్క శరీర సంబంధమైన వాంఛలకు మన పురుకొల్పుతూ ఉంటాడు. మనలో ఒక గర్వాన్ని, అతిశయాన్ని వాడు పెంపొందిస్తూ ఉంటాడు. మనలో ఒక లోక సంబంధమైన ఆశ, దురాశ, అధికారము, పెత్తనము, పదవి, ఔన్నత్యము మనం కోరుకునేటట్టు చేస్తాడు. అంతేకాకుండా దురాశ ఈ ఎన్నటికీ మన తృప్తిపరచజాలని అనేకమైన వాటితో మనకు బాగా ఆశ పుట్టిస్తాడన్నమాట.
బంగారము, వెండి, వెలగల రాళ్ళు, రత్నములు, మరి విలువైన గృహాలు, మరి సుఖప్రదమైనటువంటి జీవన విధానము, ఎంతోమంది సేవకులు, ఎక్కడ చేయబడినా ఏ బ్యాంకులో చూసినా కోట్ల కొలది డబ్బు అన్నట్లుగా వాడు భ్రమింపజేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు వాటికి అనేకులు బలైపోయారు. దేవుని సేవకులు అమ్ముడుపోయారు. గేహాజీ వలె కుష్టు వ్యాధిని కొని తెచ్చుకున్నారు. కలిగి ఉన్న వాటితో తృప్తి పొందమని దేవుడు తన దాసులకు ఇచ్చిన హెచ్చరిక, ఉపదేశము, పరిశుద్ధ లేఖనములను ప్రక్కన పెట్టి, అబ్రహాము గారికి ఆస్తి లేదా, ఆయనకు విస్తారమైన గొర్రెమేకల మందలు లేవా, ఒంటెలు లేవా, ఇవన్నీ కబుర్లు చెప్తూ ఉన్నారు. తాము చేస్తున్న దుర్నీతి విషయమైన వ్యాపారాలను ప్రక్కన పెట్టడానికి. మేము నీతిమంతులు అనే వేషం ఒకవైపు వేస్తూనే మాకేమీ లేవు అంటారు. వ్యాపారాల మాటున సంపాదన చేస్తూ ఉంటారు. గృహాలు కట్టుకుంటే తప్పని చెప్పాడా దేవుడు? తప్పని చెప్పలేదండి. ఆశలు, ఆకాంక్షలతో మనం కడతాం, దాన్ని దేవుడు ఆమోదిస్తాడు, అనుగ్రహిస్తాడు. కానీ ఆ గృహములో ఉంటూ ఆయన్నే మర్చిపోతే, ఆయన మనకు ఆశ్రయముగా లేకుండా మనం కట్టుకున్న గృహాలనే మనం ఆశ్రయం చేసుకుంటే, ఆ గృహము మన ఎన్నడూ సంతోషభరితులుగా ఉంచదు. అందులో మనం సుఖశాంతులతో జీవనం చేయలేము. మనం డేరాలు వేసుకుని జీవించవలసిన వారమండి. అనాది నుండి నీ యాత్రికుడు నేను చెప్తూ ఉన్నాడు కీర్తనకారుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, పరమ తండ్రి అయిన దేవునికి హృదయానుసారుడైన మనుషుడైన దావీదే, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలే హేతువులాయను అని చెప్తూ ఉన్నాడు. ఆయన గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం మీదకి వచ్చాడు. కోటలు కట్టాడు. యెరూషలేము మందిరాన్ని నిర్మాణం చేయాలని ఆకాంక్షించాడు. కానీ తన గర్భవాసాన పుట్టిన సొలొమోను ద్వారా దేవుడు ఆ దాసుని తన హృదయానుసారుడైన దావీదు యొక్క ఆశను, ఆకాంక్ష నెరవేర్చాడు. ఒకవేళ ఈ రోజున నీవు నేను మన ఆశలు, మన ఆకాంక్షలు నెరవేర్చుకోలేకపోవచ్చు. కానీ మన ప్రభు పక్షం వహించి నీతిని అనుసరించి నడిచినట్లయితే మన గర్భవాసాన పుట్టిన మన పిల్లల ద్వారా దేవుడు అద్భుతమైన తన ప్రణాళికలు, మనం కలిగి ఉన్న ఆశలు, ఆకాంక్షలు 100 ఆయన చిత్తమైతే, ఆయన సమయం రాకడ ఆలస్యమైతే ఈ భూమిని మీద దేవుని బిడ్డలు తన బిడ్డల జీవితాలు, దేవుని కార్యాలు జరగడం చూస్తారు. ఆ బిడ్డలు దేవునికి లోబడేటట్లు వారి కొరకు ప్రార్థన చేయడము, దేవునికి సున్నితమైన ఆయన చల్లని మెల్లని స్వరం వినున్నట్లు, పరిశుద్ధ లేఖనమును వారు పఠించున్నట్లు, సత్యాన్ని వారు హృదయాంతరంగంలో దాచుకున్నట్లు, పాపమునకు అమ్ముడు పోకుండా, ఒక ఆశల వైపు లొంగకుండా ఉండున్నట్లు, ఒక స్థిరమైన విశ్వాసము వారిలో కలుగునట్లు, మన వ్యక్తిగత ఉపదేశము, ప్రార్థనా జీవితము, మన మాదిరితో వారిని చెరగని ముద్ర వారి జీవితాల్లో మనం వేయాలి. అట్టి వాటిని మా కుటుంబంలో, మా వ్యక్తిగత జీవితం, మా తల్లిదండ్రులు అట్టి వాటిని చేసి ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి సంఘానికి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, సాతానుడు చేసే తంత్రములలో 5వది నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. వాడి యొక్క తంత్రం 5వది 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10 వచనం, 1 Corinthians chapter 1 and verse number 10. 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఎలాగున వ్రాయబడి ఉన్నది, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను. ఆయన ఇక అంతకును ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారం అయి ఉన్నాము. నేను 2వ పత్రికలో చదువుతున్నాను, చూశారు. ఇదొక శోధన. 1వ అధ్యాయం అండి, 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో తీయవలసిన 2లో చదివాను. అయినా అది దేవుని వాక్యమే, దాన్ని మనం విస్మరించమని కాదు. కానీ ఇప్పుడు సందర్భము 1వ అధ్యాయం 10వ వచనం ఇలా రాయబడింది, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ
ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. ఇది దేవుని చిత్తము. పరిశుద్ధ పౌలు గారి ద్వారా దేవుడు బయలుపరిచిన మార్పు లేని దేవుని హృదయం. మనమంతము ఐకమత్యముతో దేవుని ఆత్మ సంబంధమైన ఐక్యత, ప్రేమ, సహవాసములు కలిగి, ఎందుకంటే మనము మన రాజ్యాలు నిర్మించడం లేదు, మనము మన కొరకు పాటు పడటం లేదు, మన దండులో చేర్చుకొని వారిని మెప్పించడం కొరకు తన పనిని యథార్థ హృదయంతో సంపూర్ణ సమర్పణతో చేయవలనని కోరుకుంటున్న మన యజమానుని కొరకు చేస్తున్నాం తప్ప నేను నిర్మించేది సుధీర్ సామ్రాజ్యం కాదు. సుధీర్ ఒక దీనదాసుడే, నిమిత్త మాత్రుడే. ఈ లోకములో సాతానుడు కల్పించే ఈ చిక్కులు, వాడి తంత్రము ఏంటంటే, 5వది నేను ఇప్పుడు మీతో పంచుకున్నటువంటిది, వాడు మనుషుల మధ్యలో భేదములు, అభిప్రాయ భేదములు, వర్గములు, వ్యక్తుల యొక్క ప్రాధాన్యతను స్థాపించబోనుతూ ఉంటాడు. అది భయంకరమైన, అది ఒక వంచన. ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలా, ఒక యేసయ్యే పెట్టారు. హల్లెలూయా. ఎంత గొప్పవారైనా మనుషులే. మన తల్లిదండ్రులతో సహా ఈ లోకంలో పెద్ద పెద్ద గొప్పవారని మనం చరిత్రలో చదువుకునే వారు కూడా మనుషులే. ఏలియాయు మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని ఏలియాని గూర్చే వ్రాయబడింది. రాజైన ఆహాబును, ఆయన భార్య అయిన క్రూరురాలైన యెజబెలును ఎదుర్కొన్న ఏలియా వంటి మరి వ్యక్తి, ప్రవక్త, ప్రభు యొక్క మహిమను చూచినవాడు, కార్యములు జరిగించినవాడు, సవాళ్లు చేసి దేవుని ప్రజల కనువిప్పు కలిగించిన ఈ గొప్ప దేవుని దాసుడు కూడా దేవుని మహిమపరిచాడు. అంతేగాని నేను గొప్పవాడిని, మీరందరూ నా పేరు చెప్పుకోండి, నా పేరు పెట్టండి, నాకు ఒక కుర్చీ వేయండి, లేకపోతే నాకు పెద్ద పీట వేయండి, నన్ను గురించే ప్రతిసారి ప్రస్తావించనే చెప్పలా. నా ప్రియమైన సహోదరి సహోదరులు, ఇది మానవ జాతి యొక్క ట్రెడిషన్. అంటే ఆయా సంఘాలలోనూ, వ్యక్తుల సమాజాల మధ్యలో, సమూహాల మధ్యలో కొన్ని సాంప్రదాయాలను మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. అయినను మనకందరి పైన ఉన్నవాడు, అందరికీ యజమాని, అందరినీ సృజించిన సృష్టికర్త, తన మహిమను మనుషులకు కానీ, దేవతలకు కానీ, భూ సంబంధమైన వాటికి కానీ, విగ్రహములకు కానీ, వట్టి వాటికి కానీ, అసమానముడైన తాను మాత్రమే పొందదగిన ఘనతను, మహిమను మరి దేనికి చెందుటకు ఆయన అనుమతించడు. అందుకనే మనుషుల మధ్యలో విభేదాలు, విమతాలు, వివిధ రకాలైన వర్గాలు ఏర్పడి, కొందరు నేను ఆ రోజుల్లోనే పౌలు గారి దినాల్లో నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను కేఫా వాడను అని చెప్పుకుంటూ వారు ఎన్నో రీతులుగా దేవుని సంఘములలో విభజన, విభేదములు, వ్యక్తుల యొక్క ప్రాధాన్యతలను అక్కడ కూర్చి మాట్లాడటం, ఐకమత్యం లేకపోవడము, ఏకీభావము లేక, ఐకమత్యం లేక, అపవాది తంత్రములో చిక్కుకొని దేవుని సంఘములు, సమాజాలు బలహీనమై లోక ప్రజల దృష్టిలో పలచనైపోతారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఇటిది మనం మానుకోవాలి. కొన్ని కుటుంబాల్లో, కొన్ని వ్యక్తులలో, కొన్ని జీవితాలలో మనుషుల యొక్క సాంప్రదాయాలు కొంతమేర వ్యక్తిగతంగా మనం వాటిని మన కుటుంబంలో దాన్ని అనుసరించవచ్చు. కానీ దేవుని సంఘములో మనుషుల యొక్క పారంపర్యాచారాలు ఎన్నడను హర్షింపదగినవి కావు. అంతేకాకుండా ఈ నేటి సంఘములో మనం ఎదుర్కొంటున్న భయంకరమైన సమస్య ఏంటంటే, వ్యక్తుల మధ్యలో ఉన్న పోరాటాలు. తల ఒకవైపు లాగుతూ ఉంటారు. వ్యక్తుల యొక్క ప్రాధాన్యతలు ఒకటి చెప్తారు, మరొకరు ఇంకొక వైపు వారి ప్రజలందరి దృష్టిని ఆకర్షించాలని, వారు ఏదో పెద్ద నైపుణ్యం కలిగిన ఉపదేశకులని, గొప్పవారని స్థాపింపబోనుకుంటారు. మనుషులు ఎంత తెలివితేటలు కలిగిన వారైనా చివరికి తమ యొక్క జ్ఞానమంతయు యేసయ్య ద్వారా అనుగ్రహించబడిందని, ఆయన మహిమ కొరకే దాన్ని మనం సమర్పించాలని, ఆయన ఇచ్చిన విశేష జ్ఞానముతో తగ్గించుకుని పైనుండి వచ్చు జ్ఞానము అది పరిశుద్ధమైనది, అది సులువుగా లోబడినటువంటిది. యాకోబు పత్రికలో రాయబడింది.
ఆ లక్షణము కలిగిన దైవికమైన జ్ఞానమును, వివేచనను మనమేదో మన జ్ఞానమని మనకే మనం దాన్ని ఆపాదించుకొని మన మెడకు మన డిగ్రీలు కట్టుకొని మన మెడలో మన బోర్డే వేసుకొని దేశంలో ఊరేగేది మనమా? యేసయ్యనా? క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి స్థలంలో ఆయన మన్ని ఊరేగిస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన మనం ఘనపరుస్తూ ఆయన ఏకైక ఘనతను ఆయనకే ఆపాదించు, ఆయనే మహిమపరుస్తూ, ఆనాడు ఆయన ఎక్కి ఉన్న గాడిద పిల్ల ఎలాగైతే నేల మీద నడవకుండా దాన్ని ఊరేగించారో అదే రీతిగా ఈ దినములలో యేసయ్యను ఆయన వాక్య సత్యాన్ని అనుసరిస్తూ, బోధిస్తూ, ఉపదేశిస్తూ, పాటిస్తూ, ప్రయాసపడుతూ ఉంటే మనము కూడా ఊరేగింపబడుతూ ఉన్నాము. హల్లెలూయా. కుడి ఎడమల నీతి ఆయుధములనే మనము ధరించుకొని ఉంటాం దేవుని వాక్యాన్ని గ్రహించుకుంటే. కనుక మనుషుల మధ్యలో వ్యక్తుల మధ్యలో ఘర్షణలు, వారి వ్యక్తిత్వాల యొక్క ఔన్నత్యాన్ని చాటుకునే పనులు, ప్రయత్నాలు, తర్వాత ప్రజలలో గుసగుసలు, రహస్యములో ప్రచారం చేయబడుతున్న విషయాలు, ఒకరి మీద ఒకరు అసూయ, మత్తతలు, అంతేకాకుండా పవర్ స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే నా మాట లెక్క చేయరా, నేనంటే విలువ లేదా అని అనుకుంటారు. ఒకవేళ యేసయ్య తగ్గించుకున్నారు తను తాను, నమ్మిన వారికే కానీ ద్రోహులకు కాదు. మరి సహోదరుడు భాస్కరరావు గారు చక్కటి మాట అందించారు. మోషే, ఏలియాలు దేవుని యొక్క ఇద్దరు స్నేహితులు. అవునండి, వారు దేవుని ఆత్మపూర్ణులు. రాజులను నడిపించారు, అధికారులకు మార్గాన్ని ఉపదేశించారు, దేవుని పక్షాన ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అవునండి, ఎంత గొప్ప దేవుని యొక్క నీతిని వారు, మాదే ఇది నీతి, ఇది మా గొప్పతనము అని వారు ఏమైనా వ్యక్తిగతంగా తీసుకొని బయలుదేరారా? లేదండి. ఈనేటి వరకు కూడా వారు దేవుని మహిమపరిచేవారు కానీ వారి వృత్తాంతాలు చూస్తే అలాగే ఉన్నాయి తప్ప పవర్ స్ట్రగుల్స్ లేవు. వ్యక్తుల మధ్యలో పోరాటాలు లేవు. సంఘాలలో చీలికలు తేలా. కొందరు అనుచరుల కోసం పోరాడలా. ఎంతో కుయుక్తులతో మనుషులు చేసి ఈ నేటి దినాల పోరాటాలు అంతమైపోయిన నాడే యేసయ్య యొక్క సత్యము ప్రజల అంతరంగాల్లో అది స్థాపించబడుతుంది, నీతి ప్రచురపడుతుంది, పరచబడుతుంది. దేవుని యొక్క నీతి మధ్యాహ్నం వల్ల తేజరిల్లుతుంది. అప్పుడు ప్రజలకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. కనుక దీన్ని మరి ప్రజలను వారు వ్యక్తుల మధ్యలో పోరాటాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. తర్వాత ఇంకొకటి, ఒకరినొకరు క్షమించుకోకపోవటం. అసలు ఇవాళ మనం చేసే దీర్ఘ ప్రార్థనలు దేవుని సముఖములో మనం ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులాగా వేషాలు వేసుకొని, పెద్దల వలె ఇక్కడ పెద్ద పెద్ద అంగీలు వేసుకొని, మంచి భాషా నైపుణ్యాన్ని వినియోగించి, సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఊరేగింపులు మనం మొదలుపెట్టామనుకోండి, అసూయ ద్వేషాల్లో అసలైన దోషాలు ఉన్నాయి. రైట్ అండి బ్రదర్ భాస్కర్ గారు, మీతో నేను 100 పాళ్ళు ఏకీభవిస్తున్నాను. అసూయ ద్వేషాలే అసలైన దోషాలు అని సహోదరుడు ఇక్కడ రాసి, నేను చేస్తున్న ఈ ఉపదేశంలో తన వంతు సహాయాన్ని, సహకారాన్ని, ప్రార్థనని, నైతిక మద్దతును అందిస్తున్నారు ఈ నా ప్రియ సహోదరుడు. మరి ఇటీవల వారు ఏదో ఒక వ్యక్తిగతమైన చిన్న మెసేజ్ పెట్టారు. దానికి తగిన రీతిలో జవాబు ఇవ్వడానికి నాకు జవాబు లేనందువల్ల నేను ఎదుర్కొనుచున్న అనేకమైన సమస్యల మధ్యలో ఉంటూ దేవుని సత్యాన్ని పోరాడుతూ ప్రచురిస్తూ ఉన్న ఈ సందర్భంలో కలిస్తే మాట్లాడదామని చూసుకున్నాం. అయినా కలవడం కష్టమైంది. మెసేజ్ల ద్వారా మనం 1-2 మాటలతో అయ్యేవి కాదు. దయచేసి వీలైతే ఫోన్లో మాట్లాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇస్తున్న ఈ సహకారము, ఏకీభావమును బట్టి, ప్రభువును హృదయపూర్వకంగా మిమ్మును బట్టి, మీలాంటి ప్రియులైన అనుచరులు, సహోదరులను బట్టి, బంధువర్గాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ఏంటి మరి అంటే ఏది? ఇప్పుడు ఈ దుస్థితికి మరి దేవుడు సూచిస్తున్నటువంటి పరిష్కారం ఏంటి? లేఖనానుసారమైన పరిష్కారం. సామెతల గ్రంథంలోనికి ఒకసారి వెళదాము. కాదండి, సామెతల్లో
6వ అధ్యాయం అండి 19వ వచనము. సామెతలు గ్రంథము, ఈ జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతలలో 6వ అధ్యాయంలో 19వ వచనము ఇలాగూ రాయబడి ఉన్నది. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇటివారు కూడా యెహోవాకు అసహ్యములైనవి 6 గలవని, 7 ఆయనకు హేయములని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. అవేవనగా మనుషులలో ఉన్న అహంకారము, కళ్ళలాడు నాలుక, అబద్ధాలు చెప్పే ఈ నాలుకకు చింత నిప్పులు లేకపోతే తంగేడు నిప్పులతో కాల్చే ఒక రోజు ఉన్నదండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవి దేవునికి అయిష్టమైనవి. ఇవన్నీ మనలో పెట్టుకొని ఇటు వాటిని మనము క్షమించుకోకుండా, ఒకరినొకరు మన్నించుకోకుండా, ఎవరి గొప్పతనానికి వారే కట్టుబడి, మరి దేవునికి మనం కట్టుబడి ఉన్నది ఎప్పుడు, దేవుని దగ్గర మనం నేర్చుకున్నది ఎప్పుడు, నేర్చుకున్న దాన్ని అమలు చేసేది ఎప్పుడు, ఆశీర్వదింపబడేది ఎప్పుడు. మనం అనుకుంటాం నేను బాగానే ఆశీర్వదించబడ్డారు అయ్యగారు అంటుంటారు. ఆశీర్వదించబడితే మంచిదే సహోదరుడా. ఆశీర్వాదానికి కొలబద్ద ఏంటి, కొలమానం ఏమిటి? దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని పోలి నడుచుకునే తీర్మానము, ఆయన ఆత్మ ద్వారా ఆయనను అనుకరించే అవగాహన, అనుకరణకు అవసరమైన నైపుణ్యము, ఆత్మ సంబంధమైన బలము, పరిశుద్ధ లేఖనాల యొక్క మరి వాటి సారాంశము మన అంతరంగంలో పెట్టుకొని, దేవాన్ని ఎదుట నేను పాపం చేయకూడనట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఐ హ్యావ్ హిడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, దాచుకొని ఉన్నాను. ఎవరు కనపడదు కానీ అది దేవుని అంతరంగంలో దాచబడి ఉంటుంది. హల్లెలూయా. ఇట్టి గొప్ప దేవుని ఉపదేశాలను మనం బుద్ధిపూర్వకంగా విస్మరిస్తూ మన గొప్పతనాలని చాటుకుంటూ తిరుగుతూ ఉన్నాం. 6వదిగా వాడు సాతాను యొక్క తంత్రములలో 6వది 1 తిమోతి పత్రికలో ఉందండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. 1 తిమోతి. ఆశ్రమ గారు నాకు ఎక్కువగా సహాయం చేసేవాళ్ళు పనుల్లో, గృహ సంబంధమైన పనులు. మాకు సర్వెంట్లు లేరు, ఎవరిపైన ఆధారపడేది లేదు. అందుకనే వారు, నా భార్య, నా సతీమణి పుష్పకుమారి ఇప్పుడు అందుబాటులో లేరు. ఇంటి పనుల్లో, బాధ్యతలో నిమగ్నమై ఉన్నారు. అయినా దేవునికి స్తోత్రము. 1వ తిమోతి పత్రికలో 1:4 ఏముందో నేను చదివి వినిపిస్తాను చూడండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, ఇది సత్యానికి భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఏదో అది తెలుసుకోవాలి మనం. అది దానితో కాక, అంటే దేవుని ఎదుట ఒక మంచి గృహ నిర్వాహకుడు ఎలాగైతే తన గృహాన్ని క్రమమైన రీతిలో నిర్వహించుకుంటూ ఏ లోపము లేకుండా ఆ గృహ నిర్వహణ చేస్తాడు, అదే రీతిగా దేవుని యొక్క నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఆయన సత్యమును ప్రచురపరచు, ఆయన సేవను కొనసాగించు. మోషే వంటి దైవజనుల వలె, లేకపోతే దావీదు వంటి దేవుని హృదయానుసారులైన మనుషుల వలె, ఎలీషా వంటి దేవుని స్నేహితుల వలె, వైద్యుడైన లూకా వలె, అపొస్తలుడైన పౌలు వలె మరి దేవుని యొక్క పనిని చేస్తూ ఉన్నామా, లేక మన సొంత ప్రయత్నాల్లోనే వెళుతున్నామా? సాతాను యొక్క వాడి 6వ తంత్రం ఏంటంటే అబద్ధ బోధ. వాడు అవాస్తవికమైన బోధ చేస్తూ ఉంటాడు. పౌలు గారు ఎంతో వేదనతో రాశారు, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని,
కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని ఒకవైపు దేవుని వాక్యం చెప్తూ ఉంటే వాటిని మెడకు పెట్టుకొని ఎవడో అన్యుడు, సత్యముతో అసలు ఏ సంబంధము లేనివాడు, నీతి నేరుగని వాడు, ఆత్మ సంబంధమైన గుడ్డితనంతో జీవించేవాడితో కూర్చొని గంటలు గంటలు టీవీలలో, రేడియోలలో, ఇంకా ఎక్కడెక్కడో ఏర్పాటు చేయబడిన స్థలములో అది మళ్ళీ లైవ్ టెలికాస్ట్, బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉంటున్నారు. అది వాటిని లక్ష్య పెట్టవద్దని ఆనాడు పౌలు గారు చెప్పారు లేఖనములో. మనకు వ్యక్తిగతంగా వ్రాసింది కాదు, పరిశుద్ధుడు అయిన ప్రతి ఒక్కరికి, దేవుని సంఘ బిడ్డలందరికీ దేవుడు ఇచ్చిన హెచ్చరిక ఇది. అది దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవనే విషయాన్ని, ప్రాథమికమైన పరిజ్ఞానాన్ని కూడా లేకుండా మేము విద్యావంతులమని దేశ విదేశాలు పర్యటించి ఎంతో అద్భుతమైన ప్రగతిని సాధించాము, డీడీలు, పిహెచ్డీలు, డిగ్రీలు ఇవన్నీ సంపాదించుకొని ఏళ్ళు గడిపి ఏదో వాడబద్దలైనట్టు జీవితాలు భ్రష్టు పట్టిపోయిన వారు అనేకులు ఉన్నారు. వారిని ఎవరిని మనం మనుషులను టార్గెట్ చేయము, మాట్లాడము, ఒకరి జోలి మనకొద్దు. యేసయ్యకు తెలుసు ఎంతోమంది జీవితాలు బద్దలైనట్టు అయిపోయినాయి. పాటు పడతారు, గాలి కొరకే పాటు పడతారు, దేవుని యొక్క ప్రయోజనం పొందరు. ఇట్టి భిన్నమైన బోధ చేయొద్దని కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని పౌలు గారు ఎంతో ఆత్మీయమైనటువంటి సత్యాన్ని ఢంకాపదంగా బజాయించి చెబుతూ ఉంటే, ఈ రోజున డిబేట్లు పౌలు గారు అంటున్నారు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు హెచ్చరించారు. దేవుని యందు భయభక్తులు కలిగిన ఆయన దాసులు హెచ్చరిస్తారు, ఎవడు విన్నా వినకపోయినా. ఎందుకంటే అది దేవుని మాట. దేవుని నమ్మకమైన వార్తాహరులుగా వారి బాధ్యత. వింటే ఏదో అంటారు చూశారండి, విన్నవాడు, విశ్వసించిన వాడే లోపడతాడు, వినని వాడు అవిధేయుడైపోతాడు, దేవుని చిత్తానికి లోబడడు, దేవుడిచ్చు మహిమను పొందలేడు, దేవునికి గాయములు కలిగజేస్తాడు, సంఘానికి విమతములు కలిగిస్తాడు, మనుషుల యొక్క పితృ సంబంధమైన పారంపర్యాచారాన్ని పాటిస్తూ ఉంటాడు, అబద్ధ బోధలకు కట్టుబడిపోతాడు, లోక సంబంధమైన వ్యక్తులతో చేతులు కలుపుతాడు. ఎందుకంటే లోకంలో మంచి పేరు కావాలి, పైకి కనపడకపోయినా లోపటే ధనార్జన కావాలి. ఈ మాట నేను చెప్తున్నాను. అన్నపానములతో తృప్తి పొంది ఉండే అనుభవంలోకి రారు అనేక మంది. ఈ రోజున ఈ గడిలో నీవు విడిచిపెడితే నీ హృదయంలో సిద్ధపాటు ఉన్నదా? ఈ లోకంలో నుండి నీ దేవుడు నిన్ను ఇక చాలు, నీ జీవితం, నీవు చేసిన సేవ నాకు చాలు, ఇక నువ్వు వచ్చేయంటే వేదన పడకుండా విడిచిపెట్టి వెళ్ళటానికి సంసిద్ధమైన స్థితిలో నేను ఉన్నామా? దేవుని దాసులారా, మరి విశేషంగా నాయకులని అందరి చేత కొనియాడబడుతున్న వారికి నేను ఉద్దేశించి ఈ మాట చెప్తా ఉన్నాను. కనుక దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజున ఇట్టి ఉపదేశము దేవుడు మనకిచ్చి ఉన్నారండి. కనుక ఈ రోజున అబద్ధ బోధ ఏవేంటని మనం చూస్తే, మనుషులు తమ సత్క్రియల ద్వారా, తమ స్వనీతి ద్వారా ఈ లోకములో రక్షణను పొందవచ్చు అనే గుడ్డి నమ్మకము, ఆ వాస్తవికమైన తూర్పునకు పడమర ఎంత ఎడమో దేవుని సత్యమునకు ఎడమై ఉన్న ఈ ఉపదేశాన్ని చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ ప్రాస్పెరిటీ గాస్పల్ అంటే దేవుని నమ్ముకోవడం వల్ల ఒక వ్యక్తి బాగా ధనవంతుడైపోతాడు, రోగబాధలు రావు, మంచి ఇల్లు వాకిళ్ళు కలిగి ఉంటాడు, ఖరీదైన వాహనాలు కొనుక్కుంటాడు, ఒంటి నిండా వెండి బంగారం. దేవుడు బంగారానికి వ్యతిరేకం కాదు, వ్యతిరేకమని నేను చెప్పను, కానీ ప్రతిదానికి దెర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ కాల్డ్ మోడరేషన్. ఒక తగుమాత్రపు వెండి బంగారం నగలు ధరించుకుంటాడు. నాకు మా మామగారు ఎప్పుడో పెళ్ళప్పుడు పెట్టిన చిన్న ఉంగరం, ఈ నేటి వరకు దాన్నే నేను
ధరించుకుంటున్నారు. అయితే దీన్ని ధరించితేనే మనం దేవుని దాసులం కాము, అసలు లేకపోయినా మనం దేవుని దాసులమే. ఉన్నదాన్ని దేవుడు ఇచ్చిన దాన్ని వాడుకుంటే తప్పు లేదు. కానీ ఒంటి నిండా 4 ఏళ్లకి 4 ఉంగరాలు పెట్టుకొని, మెడ నిండా మోయలేని పలుపు లాంటి చైన్స్ వేసుకొని, కొందరు ఈ రోజుల్లో గోల్డ్ మ్యాన్ అని ఇట్లా వేసుకొని బంగారంతో తిరుగుతున్నారు చాలామంది, గాడ్స్ని పెట్టుకొని. ఎందుకండి ఇంత ప్రమాదం? అది వెండిని బంగారంను ప్రేమించితే అది ప్రాణం తీస్తుంది, మంచిది కాదు. కనుక దేవుడు ఈ లోకంలో ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్పలే. అసలు వాస్తవానికి మరి నీతిని అనుసరించి నడుచు వారికి హృదయపూర్వకంగా హితబోధ సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారికి ఈ లోకంలో శ్రమ తప్పదని మనం చదువుతాం. సారాంశం ఉంది. ఈ జీవితం ఏదో సుఖప్రదమైంది అవుతుందనో, రోగము లేకుండా, బాధ లేకుండా, ఏ విధమైన శోధన లేకుండా ఉండేదనో మనము అలా లేదు. సహోదరులు చాలా విషయాలు పెడుతున్నారు. తర్వాత వీక్షకులు ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, చూస్తున్నారో, ప్రియులు మా సహోదరులు పెడుతున్నటువంటి ఈ మంచి మంచి వచనాలు, ఆయా విషయాలు మీరు తర్వాత చూడండి. వాటిని ప్రోత్సహిస్తున్నాను నేను. దే ఆర్ అవి చాలా ఉపయోగకరమైనవి. అయితే నీ చేస్తున్న ఉపదేశము నేను ఒక టార్గెట్తో మాట్లాడుతున్నాను కనుక ప్రతి సందర్భంలో వారు పెట్టే ప్రతిదానికి నేను ఇప్పుడు స్పందిస్తానని కాదు, కానీ నీతి ద్వారా మనుషులు చేసే సత్క్రియల ద్వారా రక్షణ లేదని నిర్ద్వందంగా నేను నమ్ముతూ, విశ్వసిస్తూ ప్రకటిస్తున్నాను. అంతేకాకుండా ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే అభివృద్ధి లేకపోతే ఆశీర్వాదములతో నిండిన, లేకపోతే భౌతిక సంపదలతో కూడిన భక్తి విశ్వాస జీవితము, రోగ బాధలు లేని, శ్రమానుభవం లేని జీవితము, అన్నీ ఏది పట్టినా బంగారం అనే ఒక భావనతో మనుషులు చేసే తప్పు సిద్ధాంతములు, బోధలు, మీరు పలానా కానుక పంపండి, మీకోసం ప్రత్యేక ప్రార్థన చేస్తాము, ఆ కానుకలను బట్టి దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషపడతారు. ఇవన్నీ చాలామంది కొందరు వారే ప్రార్థనా పరులు, వారి వల్ల ఏవో జరిగిపోతాయని ప్రచారం చేయించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పండి, దేవుని వాక్యంలో లేని ఉపదేశాలు. కనుక క్రీస్తు యొక్క శరీర సంబంధమైన పునరుత్థానం, ఆయన శరీర రీతిగా పునరుత్థానుడయ్యాడనే వాస్తవికతను ఉద్దేశపూర్వకంగా మరుగుపరిచే కాంప్రమైజ్డ్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ ఈ దినాల్లో రాజీ పడిపోయిన సాతాను సంబంధమైన పలచన చేసిన సత్యంతో అసత్యమును కలిపి ఏదో కార్యం చేద్దాము, వ్యాపారం చేద్దాము అంటే జరగదు. దేవుని చిత్తానికి విరోధమైంది. కనుక ఈ లోకంలో విశ్వాసులు అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడదు అని ఏదైతే దేవుని ఉపదేశము, వాక్యము ఉన్నదో, సెపరేషన్ ఆఫ్ ద లోకల్ చర్చెస్, ఒక సంఘము మరి ఒక సంఘముతో నిబద్ధత లేని వాడిలోనే అబద్ధం ఉంటుంది. ఇది మంచి పోయిటిక్గా బ్రదర్ చెప్తున్నారు. ఎంత నేను నా మనసులో అనేక విషయాలు ఉండి చెప్తా ఉన్నప్పటికీ వీటిని కొన్నిసార్లు తప్పక నేను దాన్ని మరి పరిగణనలోకి తీసుకొని నేను యాడ్ చేయక తప్పడం లేదు. దానము ఈ లోకానికి సంబంధించినది, ఆత్మల రక్షణే అసలైన దానమని నిజమైన దైవజనుడు దానికే కట్టుబడి ఉంటాడని సహోదరుడు భాస్కరరావు గారు పేరు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా ఇరువురు మధ్యలో ఉన్న అనుబంధం క్రీస్తునందు అనుబంధము, లోక సంబంధమైన బంధువులు అయినా ఈ లోక సంబంధమైన బంధుత్వానికి క్రీస్తు దృష్టిలో విలువలి. యేసయ్యకు ఆయన వాక్యమునకు కట్టుబడిన బిడ్డల అనుబంధము ఆత్మ సంబంధమైన అనుబంధముగా ఏ శక్తి విడదీయలేని శాశ్వతమైన బంధంగా అది ఉంటుందని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ ఇటు సహోదరులందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ యువర్ సాలిడారిటీ ఇన్ మై ప్రీచింగ్. ఏడవదిగా అపవాది యొక్క తంత్రములలో ఏడవది మరి మనం చూసినట్లయితే అది 6వ దాంట్లో నేను
దానికి విరుగుడు. ఇటు అబద్ధ బోధలను వీటిని మనం ఏం చేయాలని చూసినప్పుడు దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువుకు సహోదరుడైన వాడే కానీ తమ్ముడు అవుతాడు. ప్రభువు పుట్టిన గర్భంలోనే ఆ తల్లికే పుట్టాడు. వారి తండ్రి వేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ లోక సంబంధమైన తండ్రి ఎవరూ లేరు. ఆయన యొక్క సంరక్షణ బాధ్యతలు దేవుడు ఆత్మ సంబంధంగా మరియ గర్భంలో పుట్టాడు. మరియకు చట్టబద్ధంగా ఈ లోక సంబంధంగా భర్తగా మరి ఉన్నటువంటి యోసేపు సంరక్షకుడే తప్ప తండ్రి కాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి అబద్ధ బోధలకు, అవాస్తవికమైన సిద్ధాంతాలకు మనుషుల మధ్యలో క్రీస్తు ప్రభు యొక్క మరి ఉపదేశాలను కాక తమ ఉపదేశాలనే దైవోపదేశాలుగా ప్రచురపరిచి ప్రాస్పెరిటీ గాస్పల్ని బాగా ప్రచారంలోకి తెస్తున్న కొందరు సహోదరులను కూడా నేను వారితో అనను. ఎందుకంటే ఏకీభవించినప్పుడు వారు ప్రభునందు వారితో మనకి ఎట్టి సహవాసం ఉండదు. కానీ దేవుడు వారికి కనువిప్పు కలుగు చేయాలని, దేవుని యొక్క హృదయంలో ఉన్న ఆలోచన విధానాన్ని వారు అడాప్ట్ చేసుకోవాలని, వాక్యానికి కట్టుబడి ఉండాలని వారి గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుంది? వాటి అన్నిటికీ విరుగుడు. యోధా వ్రాసిన పత్రికలో ఇది చాలా ప్రాముఖ్యమైంది. చిన్నదే ఒకే అధ్యాయం, కానీ ఇందులో వ్రాయబడిన 3వ వచనంలో యోధా గారు రాస్తున్నారు, ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవల్లని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యంగా జ్వరబడి ఉన్నారు. రహస్యంగా జ్వరబడి రహస్యపు బోధలు, స్వార్థముతో కూడిన బోధలు, స్వలాభాపేక్షతో చేసే ఉపదేశములు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ప్రభువును విసర్జించి సొంత బోధలు, ధనాపేక్షతో చేసే బోధలు, లోకములో తమ కొరకు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే బోధలు, మనుషులను తమకు అనుచరులుగా చేసుకునే బోధలు, ఇలాంటి ఆధునిక కాలపు దైవ విరోధమైన బోధలు, అబద్ధ బోధలు, విరుగుడు. ఈ తీర్పును పొందుటకు వారు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. ఈ సంగతులన్నీ మీకు ముందుటనే ఎరిగి ఉన్నను. యోధా పత్రిక 5వ వచనం, నేను మీకు ఆ జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసిన. తాత్కాలికమైన రక్షణ పొందిన ఐగుప్తు నుండి వచ్చిన దేవుని ప్రజలతో కలిసి ప్రయాణం కొందరు చేసిన, సముద్రం కూడా దాటిన వారు కొందరు ఉన్నారు. అయినను వివిధ రకాలైన తెగుళ్లతో వారి అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి వారు తీర్పు తీర్చబడ్డారు, మరణించి రాలిపోయారు. వారి శరీరములు ఎడారిలో, ఆ యొక్క అరణ్యంలో రాలిపోయినవి. దేవుని ప్రియమైన బిడ్డలారా, వారిలోని నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసి, ఎందుకని మనం నాశనమైపోయే గుంపులో ఎన్నడూ చేరకూడదని దేవుడు మన గురించి కోరుకుంటున్నారని. అయితే 7వది వాడి యొక్క తంత్రములలో, 7వది సాతాను యొక్క తంత్రములలో వాడు 1వ రాజులు 19వ అధ్యాయం 4వ వచనంలో 1వ రాజులు 19:4 వ్రాయబడిన ప్రకారము, ఇది చాలా ఆలోచన చేస్తేనే ఈ సత్యాలు మనకు అర్థమవుతాయి. 4వ వచనంలో ఇలా వ్రాయబడింది. 19:4 ఏమని వ్రాయబడింది? తానే ఒక దినప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి
మరణాపేక్ష గలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలను, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. హల్లెలూయా. ఇది ఎవరి అనుభవం అనుకుంటున్నారు? మీకు తెలుసు, మీరు చదువుతారు, నాకంటే ఎక్కువ జ్ఞానం గలవారే. ఆయనను దేవుడిచ్చిన భారం చొప్పున ఈ విషయాలు చెప్పక తప్పడం లేదు. ఇది ఏలియాకు సంబంధించిన వృత్తాంతము, ఆయన జీవితంలో అనుభవం. సాతానుడు ప్రయోగించే భయంకరమైన 7వ తంత్రము, వాడు మనుషులను నిరుత్సాహపరిచి ఒక గొప్ప విజయాన్ని మనం అనుభవించి చూసి పొందిన తర్వాత దేవుని యొక్క బాహువు యొక్క ఔన్నత్యము, బలము ఎరిగి చూచిన అనుభవం ఉన్న తర్వాత కూడా మనము నిరుత్సాహానికి గురవుతూ ఉంటాం. ఇది మానవ జాతికి సహజంగా ఉన్న బలహీనతే, కానీ సాతానుడు వల్ల కలుగుతున్నటువంటి భయంకరమైన శోధనగా ఉంటుందని ప్రియులైన మీ అందరికీ నేను తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ తంత్రములన్నీ మనం ఎరిగి ఉండాలి. వాడి లక్ష్యం ఏంటంటే ఈ విధంగా ఇవన్నీ చేయడం వల్ల దేవుడు వారిని మర్చిపోయాడని చెప్పడం, అంతేకాకుండా పరిచర్య నిష్ప్రయోజనమైనది, మనం ఎంత పాటుపడ్డా మనం అనుకున్నది సాధించలేమని, కనుక వాడు నిరుత్సాహాన్ని కలిగిస్తుంటాడు. నేను ఎంత నీతిగా ఏం ప్రయోజనం అని అనిపిస్తూ ఉంటుంది మనకు అనేక సందర్భాలు. నాకు అనిపించింది కొన్నిసార్లు. అయినా కూడా నిరుత్సాహం పడకుండా దేవుని యొక్క ఆత్మ సహాయం దొరుకుతున్నందువల్ల, దేవుని కృప వెంబడిస్తున్నందువల్ల నేను కానీ మనలో ఎవరమైనా కానీ ప్రభు పక్షాన ఉంటాం. అంతేకాకుండా మన ప్రార్థన నిష్ప్రయోజనమైనది. మనం ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నాం, మనకేమీ ప్రార్థనకు జవాబులు రావడం లేదు. నాకు ఒక్కగానొక్క కుమారుడండి, ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు. ఆయన కోసం నేను ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తున్నాను. అవన్నీ జవాబులు రాలేదని, త్వరగా దేవుడు వెంటనే జవాబు ఇవ్వలేదని నేను నిరుత్సాహపడితే ఎలా? ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదం ఎంతో గొప్పది. ఆయన సమయం కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులేరు. నేను దాన్నే నమ్ముతున్నాను. ఎన్ని శ్రమలు పడినా శ్రమానుభవంలోనే అమితమైన అద్వితీయ నాదుని యొక్క శక్తి విడుదల చేయబడింది. ఆయన మహిమను మనం చూస్తాం. ఆయన కృప విస్తరింప చేయబడుతుంది. ఆయన కృప బాహుళ్యము యొక్క ఔన్నత్యమును మనం ఎరుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు మన ప్రార్థన లేకపోతే మన జీవితాల్లో పునరుద్ధరణ లేకపోతే ఒక ఉజ్జీవము అసాధ్యమేమో, మన సంఘాలు మళ్ళా గొప్పగా చేయలేమేమో, మన ఉపదేశాలు వినేవారు లేరేమో, దేవుడు మనం వదిలిపెట్టాడేమో, ఇక మనకు శక్తి లేదేమో, మన రోగం కుదరదేమో, ఇవన్నీ కూడా సాతానుడు కలిగించే నిరుత్సాహం అనే ఆయుధము, వాడి తంత్రము. ఈ తంత్రాలకు ఎవరూ గురి కాకూడదని దేవుని చిత్తము. కనుక గలతీ పత్రికలో 6వ అధ్యాయము దేవుడు మనని ఈ పరిశుద్ధ లేఖనాలతోనే బలపరుస్తున్నారండి. గలతీ పత్రికలో పౌలు గారు రాశారు. అన్నిటికీ జవాబులు ఉన్నాయి. ఇవేమి లేకుండా మనం గుడ్డివారమై ఏదో గుడ్డేదు చేలో పడిపోయినట్టు దాని కళ్ళు కనపడవు కాబట్టి ఏదో ఒకటి అందిన కాడికి మేసుకుంటూ వెళదామనేది కాదు. మనం మేసేది సత్యము, పటిష్టమైనది, దేవుని సంపూర్ణ సత్యము, మనకు ఆత్మలకు శక్తిని, క్షేమాభివృద్ధిని, సంఘాన్ని అభివృద్ధిని పరిచేది, ఆత్మీయంగా నిర్మించేది, కట్టేది, దృఢంగా ఉంచేది, అపవాది తంత్రములను ఎదిరించుటకు సంపూర్ణ సామర్థ్యమును కలుగ చేసేది. అందుకనే గలతీ పత్రికలో పౌలు గారు రాశారు గలతీ సంఘానికి చక్కటి మాట అండి. ఈ మాట మనం చూద్దాం. గలతీ 6వ అధ్యాయం తీసుకున్నాను, 9వ వచనం. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది? 6:9లో ఇదిగో నేను తీశాను. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోదు. కాబట్టి మనకు సమయము దొరికని కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమును కనుక దేవుని సంఘమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము అని ఆలోచించాలి. అంతే తప్ప నిరాశపడి నిస్పృహతో
బాదరీ వృక్షం ఎక్కడుందా అని వెతుక్కుంటూ పోయి దాని క్రింద కూర్చుంటే దేవునికి మహిమ రాదు, దేవుని యొక్క శక్తి విడుదల కాదు, మన విశ్వాస పరుగు వృధా కాదు. మనతో నడుస్తున్నవాడు, మన బలపరుస్తున్నవాడు, మన కాడిని మనతో పాటుగా మోస్తున్నవాడు, మన భారం భరించున్న ప్రభువు అవమానానికి గురి చేయకూడదు. నా ప్రియమైన సహోదరులారా, కనుక అలయక మేలు చేసింది, మేలుకరమైనది చేయనెరిగి అలా చేయను అని పాపం కలుగుతాయి. వాక్యం చెప్తాం. మేలైనది ఏది? దేవుని సత్యాన్ని కట్టుబడి ఉంటాం, పరిశుద్ధ లేఖనాన్ని పఠించడం, దాన్ని లోబడి ఉండటం, పరిశుద్ధులను దేవుని బిడ్డలకు ప్రోత్సాహం ఇవ్వటం, ఎడతెరిపి లేకుండా సంఘ కాపరి, గొర్రెల కాపరి ఎలాగో వాటిని సంరక్షించే బాధ్యత ఎలాగుందో ఆ దొడ్డిలో పెట్టి వాటిపై దాడి చేయకుండా, తోడేళ్ల బారి నుండి క్రూర జంతువుల యొక్క బారిన పడకుండా, వాటి నోట్న పడకుండా, చిన్నవాటిని పెద్దవాటిని మరి నడవలేని వాటిని భుజం మోసే కాపరి అనుభవం. ఇట్టి వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది, లేఖనాన్ని బట్టి చూపించడానికి సమయం పడుతుంది. నేను ధ్యానం చేసి మీకు చెప్పడానికి ఆశ ఉన్నది, అది కూడా మీ అందరితో పంచుకుంటాను. పరిశుద్ధులకు సహాయపడాలనేదే విశ్వాసులకును, సంఘ కాపరులకును, నాయకులకును, తోటి దైవజనులకును ప్రయోజనకరంగా ఇవన్నీ పరిణమించాలనేది ఈ ప్రయోజనం, ఈ ప్రయత్నము, ఈ ప్రయాసం. ప్రభు దీన్ని చూస్తున్నారు, తగిన కాలంలో ఫలాన్ని ఇస్తారు. ఇప్పటికే ఇస్తున్నారు. వేలాది మంది, లక్షలాది మంది చూస్తూనే ఉన్నారు. దేవుడు దాన్ని ప్రచురపరుస్తున్నారు. ఒక నెలలో కనీసం 80,000, 50,000, దాదాపు 1,00,000 మంది దాకా వీటన్నింటినీ చూస్తున్నారంటే నేను ప్రభువులు ₹1 ఖర్చు లేదు. కేవలం మంచి కిట్టు కూడా లేదు, నాకు మంచి కెమెరా లేదు, మంచి ఫోన్ లేదు, ఏదున్నా లేకపోయినా యేసయ్య కృప ఉంది చాలనుకుంటున్నాను. ఇట్టి సంతృప్తితో నేను చేస్తున్న ఈ పరిచర్యలో సాతానుడు నన్ను నేటి వరకు నిరుత్సాహపరచాలని వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను నిరాశపడకుండా ప్రభు కొరకే నిలబడి నా కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాడు ఇచ్చే శోధనలలో సాతానుడు కలిగించే తంత్రాలు ఏంటంటే, 8వది దేవుని యొక్క సంఘ నాయకులకు వ్యతిరేకంగా వాడు నాయకులనే పట్టి పడవేస్తూ ఉంటాడు, ముఖ్య నాయకులను. జకర్యా గ్రంథంలో మనం చూస్తే 13వ అధ్యాయము చూద్దాం. పాత నిబంధనలోని జకర్యా. ఏంటయ్య గారు ఇంత పొడుగు చెప్తే మేము ఎలా చూడాలి, మాకైనా సమయం దొరకాలి కదా అంటే, అవును నా ప్రియమైన సహోదరులారా, మీరు ఒక్కసారి దీన్ని చూడండి, లేకపోతే ఖచ్చితంగా చూడండి అని కాదు. దేవుని చిత్తమై మీరు భావిస్తే ఇది మీకు ఆత్మీయంగా ప్రయోజనకరమైనదే. దీని కొరకు కొంత విలువ అయింది కనుక కొంత సమయం వెచ్చించుదాము అనుకుంటేనే మీరు చూడండి. దేవుని సహాయం చేస్తే, దేవుడు ప్రోత్సహించితే మీరు చూడండి. కానీ మిమ్మల్ని మీ సమయాన్ని దొంగిలించడానికో, మేము నిరుత్సాహపరచడానికో ఒకేసారి అంతా చూడండి అని నేను చెప్పట్లేదు. కానీ సమయం దొరుకుతుంది కొలది దేవుని చిత్తమైనప్పుడు చూడండి అని మనవి చేస్తున్నాను. అయితే జకర్యాలో బైబిల్ తీయడానికి ఇంత సమయం పడతాం చూడండి. గాలికి జకర్యా 13:4 ఎంత ఛాలెంజ్ అయింది నాకు ఇది జకర్యా తీయడానికి. సాతానా, ఇతరులకి దేవుని సహాయం దొరికింది. చూడండి 13:4 13వ అధ్యాయము జకర్యా 7వ వచనంలో ఎలాగునో వ్రాయబడి ఉన్నది. నేను లేఖనాన్ని కోట్ చేయాలనే ఒక సిద్ధాంతం పెట్టుకొని ఉన్నాను. అందులో చదివితేనే ఎక్కువ ఆత్మఫలం మనకు దొరుకుతుందని ఈ ప్రయాస. 13:7 ఎలా వ్రాయబడి ఉంది, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము,
చిన్నవారి మీద నేను నా హస్తమును ఉంచుదును. ఇదే యెహోవా వాక్కు. చూశారండి, ఖడ్గము పడిపోయింది, కాపరి మీద పడింది. ప్రధాన కాపరి అయిన ప్రభువు సంహరించబడినాడు, అన్యాయపు తీర్పు పొందినాడు. ఎప్పుడైతే మన ఒక పాట పాపులర్ అయింది బాగా, చెదరిపోయిన మూగ గొర్రెలు బెదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదురై పోయాయి, చల్లా చెదురై పోయాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏదో గాయపడినని పాట ఉంది, హఠాత్తుగా గుర్తొచ్చిందని. యేసయ్య మన నిమిత్తము కొట్టివేయబడ్డాడు, పాపం చేయబడినాడు, తీర్పు తీర్చబడినాడు, శిక్ష పొందినాడు. కానీ శిక్షా విధిని జయించాడు, కడపటి కాసు వరకు మన పక్షమును చెల్లించాడు. ఆయనకి ఏ పాపము లేదు, మన నిమిత్తమే ఆయన శ్రమ పడినాడు. కానీ తిరిగి మూడవ దినం లేచాడు. సాక్షాత్తు సర్వశక్తిమంతుడైన దేవుని ప్రియకుమారుడు, అద్వితీయ నాథుడు, ఆయన తిరిగి లేచాడు. ఈ రోజున కాపరి చెదరిపోయినా, కాపరిని సంహరించిన గొర్రెలు చెదరిపోయినా సమకూర్చబడినవి. హల్లెలూయా. ఆయన సమకూర్చువాడు, తన జనులను ఐక్యపరచువాడు, తన ఆత్మ చేత ఏలవేసి లోకంలో ఎక్కడెక్కడో వేరైపోయిన ప్రజలను సమకూర్చువాడు. చెదరిపోయిన తన ప్రజలైన ఇశ్రాయేలీయులను వివిధ దేశములలో నుండి ఆయన వాగ్దానం చేసిన భూమిపైన సమకూర్చిన వాడు. ఆయన ఎన్నటికి సమకూర్చువాడు, ఆయన వాగ్దానం ఎన్నడు మర్చిపోవాడు కాడు. మనం అనుకున్నంత సులువుగా లేదు. కాలములు సమయములు ఆయన తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. గాడ్ డజంట్ ఆపరేట్ బై ద మ్యాన్ మేడ్ calendar or the human made schedules. He is not bound by time. He is eternal God. His purposes are eternal. ఆయన తన యొక్క ఉద్దేశములు శాశ్వతమైన ఉద్దేశములు, కాలములోను నిత్యత్వములోనూ అవి ప్రయోజనకరమైన ఉన్నందువలననే మనందరి కొరకు ఏ సమయంలో ఏమి చేయాలో అది చేసే దేవుడు. దినముల అంతమందు ప్రత్యక్షపరిచాడు తన ప్రియకుమారుని. ఆయన వచ్చి ఆకాశమునకు భూమినికి మధ్యలో ప్రేలాడి గవిని వెలుపట, అనగా దేవుని పట్టణమైన యెరూషలేము గవిని వెలుపట గొల్గొతా స్థలములో ఆయన హింస పొంది అన్యాయపు తీర్పు పొంది 20 దొంగల మధ్యలో దోషిగానే పరిగణించబడి పాపము చేయబడి, పాపం ఎరుగని తాను పాపిగా చేయబడలే, పాపముగా చేయబడినాడు. ఆ పాపమే శిక్ష విధించబడింది. ప్రభు పరిశుద్ధుడై యుగయుగాలు సజీవుడై ఏకరీతిగా ఉండే దేవుడు కనుక ఆయన తిరిగి లేచి ఉన్నాడు. తన మాట నెరవేర్చువాడై ఉన్నాడు. ఎన్నటెన్నటికీ నమ్మదగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. మేము పడిన శ్రమ 11 సంవత్సరాలు చేయని నేరానికి అన్యాయపు శిక్ష విధింపబడి అన్యాయస్తులైన లోక సంబంధమైన న్యాయాధిపతుల మధ్యలో తీర్పు పొంది ఆయనే తీర్పు తీసి ఎంతో కొంత ఉపశమనం విడుదల ఇచ్చి ఈ రోజున సంపూర్ణ స్వేచ్ఛతో ఏ న్యాయస్థానానికి వెళ్ళే పని లేకుండా మమ్మల్ని విడిపించిన ఆ దేవునికి మహిమ కలుగును కాదు. మా గురించి నేను ఏదో ఎక్కువ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నేను ఆసక్తి ఉన్నవారు వ్యక్తిగతంగా మీరు విని ఉంటే మా మీద దురభిప్రాయాలు, మేమేదో చేయని నేరాలకు లోకం ఆరోపించినట్లు మీరు కూడా ఆరోపిస్తే లోకస్తులైతే అది మీ ఇష్టం. కానీ మేము దేవుని తరపున, దేవుని ప్రతినిధులుగా నేను దేవుని కొరకు నిలిచి సత్యాన్ని ధరించి యేసయ్య కొరకు ఆయన వాక్యము కట్టుబడి నమ్మకంతో సేవకుడిగా ఉన్నాను. మమ్మల్ని బాధించిన వారి పక్షమును కూడా కించిత్తు బాధ కూడా దేవుడు లేకుండా దేవుడు హృదయంలో కనికరం పుట్టించాడు. వారందరి మార్పు కొరకు, సత్యము కొరకు, వారి కుటుంబంలో శ్రేయస్సు కొరకు, దేవునిలో వారు వెలిగించబట్టు కొరకు మాత్రమే ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. జరిగిన నష్టం, ఈ లోకంలో జరిగింది ఏదైనా పెంటగా ఎంచుకున్న వారికి ఏ నష్టమైన కష్టమైన ఒకటే. మనకు సుఖం అనేది వాస్తవానికి యేసయ్యను బట్టి లిప్తపాటు అనగా కన్ను మూసి తెరిచే లోపల మనం అనుభవించే ఆ కొద్దిపాటి ఆదరణ, ఆనందము
దాన్ని బట్టి కాదు, పరలోకమైన మహిమ, నిత్య మహిమ మన కొరకు వేచి ఉన్నది. దేవుని నిత్య బహుమానము మనం కలిగి ఉన్నాం. ఆయనలో భద్రత పొంది ఉన్నాం. కుమారుల్లో దాచబడుతున్నాం. సాతానుని యొక్క లక్ష్యం ఏంటంటే నాయకులను వంచి నాశనం చేయాలి, వారి మధ్యలో ఐకమత్యం లేకుండా చేయాలా, శోధనలు కలిగించాలా, వారిలో గర్వాన్ని అతిశయాన్ని పెంచి పోషించాలి, వ్యక్తుల మధ్యలో విభేదాలు పెంచాలి, నిరుత్సాహాన్ని కలిగించాలి, నైతిక పతన స్థితిలోనికి మనుషులను నెట్టివేయాలి. మరి అంతేకాకుండా ఇతరుల ఎళ్ళ లోక సంబంధులను అనేకులు లేవనెత్తి దేవుని దాసులకు వ్యతిరేకంగా వేలు పెట్టి చూపి తిరస్కరించే పనిలో వాడు నిమగ్నమై ఉన్నాడు. కనుక మనము దేవుని బిడ్డలుగా దీన్ని మనం ఏం చేయాలి, ఎలా దాన్ని ఎదుర్కోవాలి అంటే సంఘములు నమ్మకంతో యథేచ్ఛగా నిరంతరాయంగా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉండాలి. దైవ జనుల కొరకును, మిషనరీల కొరకును, అంటే సువార్తను ప్రకటించే వారి కొరకని అర్థం. సువార్థికులు ఎక్కడెక్కడికో వెళ్ళి తమ స్థానిక సంఘాలకు వచ్చి నివేదిక అందిస్తూ ఉంటారు. నిజమైన దైవజనులు స్థానిక సంఘాలకు బాధ్యత వహిస్తూ ఉంటారు. ఏదో దేశమంతా తిరిగేసి ఏదో చేస్తున్నాంలే, ఎవరో డబ్బులు ఇస్తున్నారులే అనేది కాదు. ఎవరు డబ్బులు ఇచ్చినా అది దేవుని సొమ్మే. దేవుడు ఇచ్చినటువంటి దాన్ని సంఘము ద్వారా, ఇంకా సంఘం వెలుపటి నుంచి కానీ, పరిశుద్ధుల ద్వారా, ఇంకెక్కడో విదేశాల నుండి కానీ దేవుడు నీకు ఒకవేళ ఇస్తే అట్టి దాన్ని దేవుని ప్రజల కొరకు ఉద్దేశించబడిన లక్ష్యం కొరకు దాన్ని వినియోగించాలి తప్ప దేశద్రోహ కార్యక్రమాల కొరకు, మన వ్యక్తిగత నిర్మాణాలు, ఎంపైర్స్ కట్టుకోవడానికో, మన భవనాలు, వ్యాపార సంస్థలు నిర్వర్తించుకోవడానికో, మన బ్యాంకుల్లో ఎక్కడెక్కడో దాచుకోవడానికో, రహస్య జీవనాలు గడపడానికో, అపవాది కలిగించే చిక్కుల్లో దొంగ బ్రతుకుతూ పై నటనతో జీవించడానికో కాదు. కనుక హెబ్రీ పత్రికను రాసిన దేవుని దాసుడు, అపోస్తలుడు, పంపబడినవాడు, దేవుని యొక్క సత్యాన్ని మనకి ఈ నేటి తరం వరకు కూడా దేవుడు భద్రపరిచిన ఆ పత్రికలో 13వ అధ్యాయం 18వ వచనంలో సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయుడి అని అక్కడ మనం చూస్తాం. ప్రే ఫర్ us, మా నిమిత్తము ప్రార్థన చేయుడి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను కూడా మీ సహోదరుడుగా, ఒక దైవజనుడుగా ఈ చిన్ని కుగ్రామంలో చిన్న పరిచర్య, ఒకప్పుడు చాలా పరిమితులు లేని అపరిమితమైన నిధులతో అనేక మంది వ్యక్తుల ప్రమేయంతో పరిమితులు లేని ప్రపంచవ్యాప్తంగా తిరిగి పరిచర్య చేసిన నేను ఈ రోజున దేవుడు ఏ స్థితిలో ఉంచినా ఆనందించే సిద్ధాంతము, అభ్యాసం, దైవ చిత్తానుసారమైన స్పృహ నేను కలిగిన వాడిని కనుకనే కలిగిన వాటితో తృప్తి పొంది ఏమున్నా లేకపోయినా గుడి ఎడమల నీతి ఆయుధాలనే కలిగి ఉండటం దేవుని చిత్తం కనుక నీతిని విసర్జించకుండా లోకమునకు లోకాధికారి యొక్క అగ్ని బాణములకు మనం ఏదో గాయపడి లోబడి పడిపోయేటో జీవించడం కాదు, కానీ యేసయ్య కొరకు ఆశ కలిగి జీవించడం. మా కొరకు మేము ప్రార్థనలు కోరుతున్నాం. మరి 9వది శోధన, ఈ లోకంలో సాతానుడు కలిగించే తంత్రము, వారి తంత్రము 9వది ఏంటంటే ఆత్మ సంబంధమైన గుడ్డితనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోక సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనస్సులకు ఆ గుడ్డితనం కలుగు చేయననే విషయాన్ని మనం చదువుతాం. 2 కొరింథీ పత్రిక 4:4లో ఉంటుంది అది. ఇప్పుడు నాకు కొంత నిరుత్సాహం కలిగి 2 కొరింథీ పత్రిక ఆఖరికి వస్తున్నాం కదా, ఇంకేం చదువుతావులే అని వాడు అంటున్నాడు. ఒకవైపు శరీర బలహీనత. 2 కొరింథీ 4:4లో ఉన్న ఈ సత్యాన్ని నేను చెప్పకపోతే సాతానుడికి వ్యతిరేకంగా సాతానుడు చేసే పనుల గురించి తెలియజెప్తూ వాని శోధనకు నేను కూడా గురి అయిన వాడిగా ఉంటాను. అందుకనే ఆ శోధనను జయించుటకు నేను తీస్తున్నాను. 4వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది. ఏంటది ఇక్కడ వ్రాయబడి ఉన్నదంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను
కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అనేకులకు ఈ గుడ్డితనము వల్లనే దేవుని సత్యము ఒక పట్టాన గ్రహించుకోలేక సాతాను శోధన వలన వారు పడిపోవచ్చు, సత్యమును గ్రహించుకోజాలకు ఉన్నారు కనుక వారి ఎడల జాలి కలిగి, భారము కలిగి, ప్రేమ కలిగి, ఆత్మ సంబంధమైన భారము మనపైన ఉన్నందువలన వారిని సమీపించి వారిని స్వార్థ చెప్పే భారం దేవునికి ఇచ్చిన భారము కొలది, ధైర్యం కొలది, శక్తి కొలది మనం దేవుని పని కొనసాగించాలి తప్ప నిరుత్సాహపడి నీరుగారిపోయి తిలోదకాలు ఇవ్వకూడదు, వదిలిపెట్టకూడదు. కనుక ఈ రోజున ప్రజలు ఏం చేయాలి? వారు ఎంతో మతాసక్తి పరులై ఉన్నారు, మత విషయాలను వెంబడిస్తూ ఉన్నారు ఆసక్తితో, కానీ ఆత్మీయమైన జ్ఞానం లేక నశించుతూ ఉన్నారు. నశించిన స్థితిలోనే, దేవునికి విరోధమైన మార్గంలోనే దేవుని మహిమను చూడలేని వారుగా ఉన్నారు. వారు ఎంతో విద్యావంతులైనను ఆత్మీయంగా గుడ్డివారై ఉన్నారు. వారు నైతికంగా ఉన్నారు కానీ రక్షణ లేని వారుగానే, రక్షణ పొందని వారుగానే ఉన్నారు అనేకులు లోక సంబంధులు. కనుక సంఘం ఏం చేయాలి? సంఘ బాధ్యత ఏమిటాయంటే విశ్వాసముతో నమ్మకమైన దేవుని సజీవ ఆదేశము సువార్త ప్రకటన చేయాలి. సువార్తను ప్రకటించమంటాడు. అందుకనే రోమాపత్రికలో 1:16 పౌలు గారు రాశారు. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ 1వ అధ్యాయంలో ఎంత ఆశ్చర్యకరమైన విషయాలండి ఇది మనం నిర్లక్ష్యం చేయకూడదు. పౌలు గారే ఆనాడు ఎంతో గొప్ప సేవ చేశారు, కానీ ఆయన ఇలా రాస్తున్నారు. 1:16 రోమ. నేను తీసి చదువుతున్నాను అన్నమాట. చూడండి, రాయబడిన ప్రకారము ఈ సహోదరులారా, దేవుని వాక్యం ఏం చెప్తా ఉన్నది? 1:16 గాలికి పోతుంది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి సువార్త. కనుక సువార్తను ప్రకటించాలి, నిరాశపడకూడదు. అవిశ్వాసులైన వారికి వెలుగులోకి రావాలి, గుడ్డితనం పోవాలి. సువార్త ప్రకాశం వారి కన్నుల్లో చొరబడి, కన్నులు తెరవబడి, హృదయంలో ఉన్న చీకటి వైదొలగిపోయి దేవుని సత్యమును వారు నేరుగా చూసినప్పుడు తమ పాప స్థితిని గుర్తిస్తారు, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బలి అర్పణను స్వీకరిస్తారు, రక్షణను బహుమానముగా పొంది యేసయ్య కొరకు సాక్షులుగా బ్రతుకుతారు. 10వది సాతానుడు కల్పించున్నటువంటి తంత్రములలో 10వది ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రికలో ఉన్నదండి. యాకోబు పత్రిక 4:4. యాకోబు పత్రికలో నూతన నిబంధనలో మనం వెనక్కి వెళుతున్నాం. ఏది? యాకోబు పత్రిక. ఈ యాకోబు పత్రికలో ఏమని వ్రాయబడినది? యాకోబు 4:4 ఇదిగండి ఇలా రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, వినండి. 4:4 గాలి ఆపుతుంది. చూడండి, అపరిమితమైన ఆ దుష్కార్యము, ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు
ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. అనేక మంది సాతాను సంబంధమైన ఈ లోక సంబంధమైన స్నేహము, సహవాసం, అరే లాభదాయకంగా ఉందయ్యా బాబు, రమ్మంటే రావేంట్రా బాబు అని దేవునిని నమ్మకంగా సేవ చేస్తున్న వారికి వ్యతిరేకంగా ఆశ్చర్యపడుతున్నారు. నీ కళ్ళు కనపడవా, నీ చెవులు వినపడవా, మేము ఎంత పైకి వచ్చామో, మా దగ్గర ఎంత ధనం ఉన్నదో, మేము ఎంత బాగుపడుతున్నామో, మా ఇల్లు ఒకప్పుడు గుడిసెగా ఉండేది, ఇప్పుడు మేము మంచి భవనం కట్టాము, ఒకప్పుడు మేము ఒక డొక్కు కారులో తిరిగాము, ఇప్పుడు మేము బాగా విలాసవంతమైన కారులో తిరుగుతున్నామని తామే మాదిరిగా చూపిస్తూ అనేక మంది చెప్తూ ఉంటారు. దొంగ బోధ, అవాస్తవికమైన బోధ, లోక సమయం గుడ్డితనంతో జీవించే విధానంలో వంచింపబడిన అనేకులు ఇలాంటి వాటిని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే దేవుని ప్రియ ప్రజలారా, అయలారా, అమ్మలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, తోటి సేవకులారా, ఈ లోకము వంచనతో కూడింది. సాతానుడు ఏదో రీతిగా రాజీ పడండి అయ్యా, మీకు ఒక ఇతర మతాలతో చేయగలిగితే ఏమైంది, మనమంతా ఒకటే అని వారితో నిలబడితే ఒక పూట ఒక గంట, లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇవ్వు, నీవు బాగానే పేరు తెచ్చుకున్నావు, బాగానే 10 మందికి తెలిసిన వాడివి, సోషల్ మీడియాలో అన్నిట్లో ఉండు, దేవుని తిరస్కరించే నవ్వులాటలు వారితో అది నవ్వు, ఎగిరే దేవుడు చెప్పాడుగా పలానా చోట ఏడ్చి వారితో ఏడు, నవ్వు వారితో నవ్వు అని మిస్కోట్ చేస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని సరి అయిన రీతిలో ఉపదేశించకుండా తమకు అనుగుణమైన రీతిలో దాన్ని అన్వయించుకునేవారు అనేకులు ఉన్నారు. మన లోకస్తులం కాము, లోకమునకు వేరే జీవించేవారు, ప్రభు సత్యం కొరకు ప్రతిష్ఠించబడ్డాం. కానీ ఈ రోజున దేవుని ప్రియ ప్రజలారా, ఈ సత్యం కొరకు కట్టుబడిన నేను ఎంతసేపు అయిన సత్యాన్ని ఉపదేశిస్తూ ఉంటాను. ఈ దినమున నాకు దేవుడు ఈ శక్తి ఇచ్చారు, ఆయన కొరకే దాన్ని వినియోగించుకోవాలి తప్ప అది చేద్దాము, ఇది చేద్దాము, ఇంకేదో విలాసాల వైపు చూద్దాము, ఇంకేదో సంపాదించుకుందాము, అది లేదు నాకు ఆశ. ఎన్నో భౌతికపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన చిక్కులు, సమస్యలు, అనారోగ్యము, ఇంకా ఎన్నెన్నో పోరాటాలు, బాధలు, కుటుంబ సంబంధమైన ఈతి బాధలు ఉన్నాయి. అయినా కూడా యేసయ్య వాటన్నిటినీ పరిష్కరించుటకు శక్తిమంతుడు. కాబట్టి సాతానుడు ఈ లోక సంబంధమైన మరి పరిశుద్ధతను నిరాకరించి లోకంతో చేతులు కలిపి రాజీ పడిపోయే విధానం ఈ లోకంలో ఉన్నది. ప్రజలు సత్యాన్ని మనం విస్మరించితే లోకంలో పేరెన్నిక అన్న వారితో పాటు మనం కూడా వేదికలు పంచుకోవచ్చు, వారితో చేయి కలిపి తిరగవచ్చు, ఊరేగించవచ్చు, ధనం సంపాదించవచ్చు, ప్రముఖ పెద్దల, ప్రభుత్వ పెద్దల యొద్ద మనం ఏదో ఫలానా వారు అంత ఇంత అని అనిపించుకోవచ్చు. కానీ మరి అంతేకాకుండా ఈ లోక సంబంధమైన ఒక సంస్కృతి ఏదైతే ఉందో, దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని, సత్య సంస్కృతిని విసర్జించి లోక సంబంధమైన రాజీ పడే సంస్కృతిని అవలంబించమని సాతానుడు ఎంత పురుకొల్పినా నిబద్ధత లేని వాడవై విసర్జించి దేమావలే లోకాన్ని స్నేహించకుండా నీవు నేను ఉండాలని ప్రతి విశ్వాసికి, ప్రతి దైవజనునికి దేవుడు ఈ హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. అందుకనే మరి రోము సంఘానికి పౌలు గారు రోమా పత్రికలో 12వ అధ్యాయము 12వ వచనంలో రాసిన ఈ మాట ఈ సందర్భానికి ఇది ఎంతో హెచ్చరికగాను, మనకు దేవుని యొక్క ఆదేశంగాను మనం దాన్ని స్వీకరించాలి. రోమా 12వ అధ్యాయం రోమా 12లో ఎవరు రాయబడింది చూడండి ప్రియులారా, నేను తీశాను, చదువుతున్నాను మీ కొరకు. రోమా 12:12లో రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచిపోయిందండి, ఇక పగలు సమీపిస్తూ ఉన్నది, తెల్లవారిపోయింది, పొద్దుపొడుస్తూ ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము.
తేజ సంబంధమైన యుద్ధోపకరణములు అంటే ఏమిటో వాటి గురించి తెలుసుకొని వాటి ప్రకారము పౌలు గారు ఆనాటి సంఘానికి ఇచ్చిన హెచ్చరిక చొప్పున ఈనాడు మనం కూడా గడిచిపోయింది, రాత్రంతా అయిపోయింది, పగలొచ్చేస్తా ఉంది. చీకటిని విసర్జించాలి, దేవునికి ఇష్టం కాని వాటిని దూరం పచ్చుకోవాలి. విసర్జించడం అంటే పూర్తిగా వాటి నుంచి వైదొలగాలి, యేసయ్యను వెంబడించాలి. అవి మళ్ళీ మనం ధరించుకునే యుద్ధోపకరణాలు మామూలువి కావు, అవి తేజస్ సంబంధమైనవి, వెలుగు సంబంధమైనవి, దేవుని నీతి సంబంధమైనది, పరిశుద్ధ లేఖనమునకు సంబంధించిన వెలుగు, పరలోకపు వెలుగు, పరిశుద్ధమైన వెలుగు, ప్రతి పాపమును పారద్రోలే వెలుగు. అట్టి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మనము ధరించుకోవాలని ఈనాడు ప్రభు కృపను బట్టి పరిశుద్ధ లేఖనాల ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. మరి ఎలాగూ ఈ 12 రకాలైన సాతాను తంత్రములను, అపవాది తంత్రములను మనం ఎలా ఎదిరించగలమంటే, నంబర్ 1 ఎఫెసీ పత్రిక 6:13 ప్రకారము మరి సర్వాంగ కవచం అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఆ సర్వాంగ కవచాన్ని ఎఫెసీ 6:13లో ఉన్నది, దాన్ని మనం ధరించుకోవాలి. రెండవది పరిశుద్ధ లేఖనం మత్తయి 4:4లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగున వ్రాయబడి ఉన్నది అని సాతానుడు చెప్తా ఉంటే, మళ్ళీ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాడిని తగిన రీతిగా ఆ పరిశుద్ధ లేఖనంలోనే మిగిలి ఉన్న సత్యాలను వాటిని కోట్ చేస్తూ, వాటిని ఎత్తి, వాటిని పలికి అపవాదిని పారద్రోలాడు ప్రభు. మనం కూడా అట్టి పరిశుద్ధ లేఖనంతో అపవాది తంత్రమును ఎదిరించాలి. మూడవదిగా ఎడతెరపి లేకుండా మరి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, నిబ్బరము కలిగి ప్రార్థన చేయాలి. ఎఫెసీ 6:18 ప్రకారం సమస్త విధములైన విజ్ఞాపనలతో మనము నిరంతరం ప్రార్థనలో గడపాలి. అంతేకాకుండా 4వదిగా మేలుకొని ఉండాలి, మెలకువగలిగి ఉండమని 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయం 8లో వ్రాయబడి ఉన్నది. ఏలయనగా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని వెదకుచు వాడు తిరుగుతున్నాడు. కాబట్టి మనము దేవునికి లోబడాలి. 5వదిగా యాకోబు పత్రికలో 4:7లో వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని మీరు దేవునికి లోబడి ఉండండి, దేవునికి లోబడి ఉండండి, బలిష్టమైన ఆయన చేతి కింద దీన మనసుకులై ఉండండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇట్టి వాటన్నిటినీ మనం చేసి దేవుని సంబంధులుగా, దేవుని సైన్యంలో యోధులుగా, నీతి సంబంధమైన ఆయుధములుగా మన శరీరమును దేవుని సమర్పించుకొని, వెలుగు సంబంధులుగా మన సాక్షార్థమై లోకములో ప్రభు కొరకు మనం నిలబడిన నాడు, నిలిచి పోరాడుతున్నప్పుడు అంతిమంగా విజయం, ఆయన ఎప్పుడో విజయం మన కొరకు పొంది ఉన్నారు. మరణపు ముళ్ళు విరిచారు, విశ్వాసపు డాలు కత్తి మనకు అనుగ్రహించారు, విశ్వాసపు డాలును మనం కలిగి ఉన్నాం, సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాం, దేవుని కృపను పొందాము. నిరర్థకం కాని ఈ పోరాటంలో అంతిమ విజయము, శరీరము మనతో ఉన్నంత వరకు బలహీన ఘటమును భరించుకుంటూ దేవుని శక్తితో ఈ శరీరాన్ని అదుపులో ఉంచుకొని దేవుని కొరకు నిలబడి పోరాటం చేయటకు దేవుడు ఈ 12 రకాలైన తంత్రములన్నిటిలోంచి ఎదిరించి, నేను ఇప్పుడు మీతో పంచుకున్న 5 రకాలైన ఆయుధాలతో వాడిని ఎదిరించి పోరాడి సంపూర్ణ విజయం పొంది గొప్ప సాక్ష్యంతో దేవుని యోధులుగా జీవించుటకు దేవుని మెండైన తన దాసులైన వారికి, దేవుని సేవకులకు, సంఘములకు, పరిచారకులకు, విశ్వాసులకు, కుటుంబములకు, వ్యక్తులకు దేవుడు మెండుగా తన కృపను అనుగ్రహించునుగాక. అలాగే ఈ వర్తమానము అందించి అనేకులకు ఒకసారి మీరు చూడలేకపోయినా పలు సందర్భాలలో ఎంతవరకు చూశారో మీకు గుర్తుంటుంది, ఎంతో కొంత దాని వెనుకకు వచ్చి మరలా 2, 3, 4 సందర్భాల్లో చూసి
క్లుప్త సమయాల్లో నేను చూసి దాన్ని ఆత్మీయంగా మీరు ఆశీర్వాదం పొందాలనేదే హృదయపూర్వకమైన ఆశతో ఆకాంక్షతో మీ అందరికీ మనవి చేస్తూ, ప్రియులారా, మా కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. చాలా బాగుంది. గాడ్ బ్లెస్. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఈ వర్తమానం వినుటకు కృపనిచ్చి ఎవరైతే మీ దాసులు ఆసక్తి కలిగి ఉన్నారో అటు వారిని మీ కృపలో బలపరచమని, స్థిరపరచమని, ఆత్మీయ ఆకలిని తీర్చమని, దప్పిక కలిగిన వారిని కొందరు లేవనెత్తమని, ఆ రీతిగా సత్య సంధులుగా, సత్య సంబంధులుగా, సజీవుడైన దేవుని దాసులుగా సకల లోకములో వ్యాపించి ఉన్న పరిశుద్ధుల గుంపులో ఆయా స్థలాల్లో చిన్ని చిన్ని గుంపులుగా, సమూహములుగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులను నీవు దర్శించి నా ఈ చిన్ని ప్రయత్నం ఈ లేఖనాల సారాంశమును, సత్యమును ఎత్తి చూపి ఈ వాక్యమును ఇంతసేపు మాట్లాడుకుని నీవు ఇచ్చిన కృపకై వందనాలు తెలియజేస్తూ, ఏ విధమైన సాంకేతిక లోపము, ఏ విధమైన ఆటంకం లేకుండా ఇది యథేచ్ఛగా ప్రజలను చేరుకున్నట్లు, ఒకవేళ నీ చిత్తమైతే తగు రూపంలో దీన్ని ప్రజెంట్ చేయటం రాబో దినములలో, ఒకవేళ నా జీవిత దినముల మీద పొడిగిస్తే మా కుమారుడికి తన కుటుంబానికి కూడా ఇట్టి సందేశాలు ఉండాలి కనుకనే, అలాగే మా సంఘము, చిన్ని సంఘమైన మా స్థానిక సంఘము, అలాగే మా ద్వారా శిక్షణ పొందిన అనేకులు, మేము పనిచేయుచున్న వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలు, అన్ని ప్రదేశాల్లో నీ అద్భుతమైన సజీవ శక్తి విడుదల చేసి మహిమ పొంది కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావం నీవే పొందు. సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ నువ్వు చేస్తూ వచ్చిన మేళ్ళన్నిటికై వందనాలు, స్తుతులు కోట్ల కొలది మీ పాదాలకే సమర్పించి మా అందరి కొరకు అతి శీఘ్రంగా రానయ్యున్న నజరేయుడగు యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మనవులను మీరు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.